Hi everyone, welcome back. I am Sujata Kavluri. Welcome back to our channel Easy English by Sujata. This video is for TET aspirants. అంటే టెట్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ కోసం. అండ్ జనరల్ ఇంగ్లీష్ అనేది ప్రతి ఒక్కరికి ఉండే సబ్జెక్ట్ ఇది 30 మార్క్స్కి. కాబట్టి ఆ 30 మార్క్స్కి సంబంధించి నేను 5 ఏరియాస్ పిక్ చేశాను దీనిలో మీకున్న టాపిక్స్ నుంచే ఈ వీడియోలో. 5 నుండి కూడా ష్యూర్ 100% మీకు క్వశ్చన్స్ వస్తాయి. అలాంటి టాపిక్స్ సెలెక్ట్ చేసా దీనిలో. ఓకే, అంటే ఈ వీడియో మీరు చూసినట్లయితే కనుక నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ కోడ్ లాంగ్వేజ్ కూడా ఇస్తాను. అంటే కోడ్ అంటే బండ గుర్తులు, అంటే ఈ క్వశ్చన్లో ఏది ఉంటే ఆన్సర్లో మనకి ఏది సూన్గా పిక్ చేసుకునే దానికి కొన్ని బండ గుర్తులాగా ఇచ్చేస్తాను. ఈజీ అవుతుందన్నమాట. అంటే టాపిక్ మీద మీకు సరైన అవగాహన లేకపోయినప్పటికీ కూడా అక్కడ ఆన్సర్ చేయగలరు. మనకు కావాల్సింది అదేగా. ఓకే, ఇది ఎస్సీ వాళ్ళకి ఎస్జిటి వాళ్ళకి ఇద్దరికీ కూడా ఇది యూజ్ఫుల్గా ఉంటుంది. ఇప్పుడు ఈ వీడియోలో నేను చూస్ చేసుకున్న 5 టాపిక్స్ ఏంటిది అని అంటే డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ ఒకటి, సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ ఒకటి, ఆర్టికల్స్, ప్రెపోజిషన్స్, ఈ 5 టాపిక్స్. షూర్ ప్రతి టాపిక్ నుండి కూడా 1 or 2 క్వశ్చన్స్ వస్తాయి మీకు. కాబట్టి మిస్ కాకండి. వెరీ ఇంపార్టెంట్ వీడియో. ఇఫ్ యూ వాచింగ్ మై ఛానల్ ఫర్ ద ఫస్ట్ టైం డూ సబ్స్క్రైబ్ ఇట్. ఇఫ్ యూ లైక్ ద కంటెంట్, ఇష్టమైతేనే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. నౌ విదౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇప్పుడు చూడండి, ఫస్ట్ నేను తీసుకున్న టాపిక్ ఏంటిది, డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్ కదా. ఇప్పుడు ఈ స్పీచ్లో మీకు క్వశ్చన్లో ఏమి ఉంటే మనం ఆన్సర్లో మనకి 4 ఆబ్జెక్ట్స్ ఉంటాయి కదా. ఓకేనా, 4 ఆప్షన్స్ ఉంటాయి మనకి. ఆ 4 ఆప్షన్స్లో మనకి ఏది ఉంటే దాన్ని చూస్ చేయొచ్చు. ఓకే, ఇక్కడ మీకు ఇచ్చిన ఈ వర్డ్స్ని బట్టి మోర్ దాన్ 50% ఛాన్స్ ఉంటుంది. అంటే మీకు ఇచ్చిన ఆప్షన్స్లో పలానా వర్డ్ ఉంటే కనుక మీరు చూస్ చేసుకోవచ్చు. ఆ పలానా వర్డ్ అనేది 2-3 ఆన్సర్స్లో ఉందనుకో, 1-2 ఆన్సర్స్లో ఉందనుకో అవుట్ ఆఫ్ 4లో మీరు కొద్దిగా జాగ్రత్తగా చదివితే మీకు ఒక క్లారిటీ వచ్చేస్తుంది. ఓకే, అలానే కాకుండా ఇంకా సింపుల్ వేస్, సింపుల్గా అర్థం చేసుకుని దాన్ని అప్లై చేయడానికి ఎలాగనేది ఈ వీడియోలో నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఫైన్. ఇప్పుడు నేను ఫస్ట్ తీసుకున్న టాపిక్ ఏంటిది, డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్. ఈ డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్లో మీకు క్వశ్చన్లో ఇప్పుడు ఈ లెఫ్ట్ సైడ్ ఉన్నాయి చూడండి, ఇవి క్వశ్చన్లో కనిపిస్తే మీకు ఈ రైట్ సైడ్ ఉన్నాయి చూడండి, ఇవి ఆన్సర్లో ఉండాలి. ఓకే, ఇప్పుడు నవ్ అనే వర్డ్ మీకు క్వశ్చన్లో ఉందనుకోండి, ఆన్సర్లో ఏమొస్తుంది, దెన్ అనేది వస్తుంది. అంటే ఇక్కడ నవ్ అనే వర్డ్ మీకు క్వశ్చన్లో డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్ క్వశ్చన్లో మీకు నవ్వు కనిపిస్తే ఆన్సర్స్లోకి వెళ్ళినప్పుడు మీరు దెన్ అని ఎక్కడుంది చూసుకోవాలి. అక్కడ 2-3 ఫిల్టర్ అయిపోతాయి. అంటే 50-50 కానీ లేకపోతే ఏదో విధంగా కొంత ఫిల్టర్ అవుతుంది, 1 or 2 ఫిల్టర్ అయిపోతాయి. ఆ మిగిలిన వాటిలో కూడా కొంచెం జాగ్రత్తగా ఆలోచిస్తే కనుక నేను ఇప్పుడు ఇచ్చిన ఎగ్జాంపుల్స్ ఇస్తాను కాబట్టి దాన్ని చూసుకుంటే మీకు 99% మీకు కరెక్ట్గా పెట్టే ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఫైన్. నౌ మీకు ఆన్సర్లో ఏముండాలి, దెన్ ఉండాలి. ఎగో ఉందనుకోండి క్వశ్చన్లో, బిఫోర్ అనేది ఆన్సర్లో ఉంటుంది. దిస్ అనేది క్వశ్చన్లో ఉందనుకోండి, దట్, దీస్, దోస్, టుడే, దట్ డే, టుమారో, ద నెక్స్ట్ డే ఆర్ ద ఫాలోయింగ్ డే, yesterday, the day before or the previous day, here, there, tonight, that night. ఇవి జస్ట్ గుర్తుపెట్టేసుకోండి. ఓకే, ఈ వర్డ్స్ కనుక ఈ సైడ్ ఉన్న వర్డ్స్ కనుక మీకు డైరెక్ట్ స్పీచ్లో అంటే క్వశ్చన్లో ఉంటే ఆన్సర్లో ఇవి ఉండాలి. ఓకేనా. ఇంకా మీకు క్వశ్చన్లో కనుక ఈజ్ ఉందనుకోండి, డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ ఎప్పుడు ఎలా ఉంటుంది, మ్యాక్సిమం అంటే ఎక్కడో రేర్ సందర్భాల్లో తప్ప వాడు ఏమంటాడు, రాజు సెడ్ అంటాడు. కాబట్టి మనకి ఆ ఇన్వర్టెడ్ కామర్స్లో ఉన్నది ప్రెజెంట్ టెన్స్లో ఉన్నా కూడా పాస్ట్లోకే వెళ్ళాలి. ఒకవేళ పాస్ట్లో ఉంటే పాస్ట్ పర్ఫెక్ట్లోకి వెళ్ళాలి. ఇక అవన్నీ ఇప్పుడు చెప్పుకోవాలి అని అంటే చాలా టైం అవుతుంది. కాబట్టి నేను షార్ట్గా చెప్తా చూడండి. క్వశ్చన్లో కనుక మీకు ఈజ్ అని ఉందనుకోండి, ఈజ్ కానీ యామ్ కానీ ఉంటే కనుక మీకు ఆన్సర్లో వజ్ వస్తుంది. అంటే సెంటెన్స్ మొత్తం చూసుకోవాలి మీరు. ఓకే, ఇప్పుడు క్వశ్చన్లోను రవి సెడ్ వేర్ ఈస్ యువర్ పెన్. అక్కడ వేర్ ఈస్ యువర్ పెన్ అనేది క్వశ్చన్ కాబట్టి రవి ఆస్క్డ్ వేర్ మై పెన్ వాజ్. ఈజ్ ఏమైంది, అక్కడ వజ్ అయింది. కాబట్టి మీకు క్వశ్చన్లో ఈజ్ ఉందనుకోండి, ఆన్సర్లో వజ్ ఉందా లేదా అనేది వెతుక్కోండి. అక్కడ అన్నిట్లోనూ 4 ఆప్షన్స్లోనూ వజ్ ఇవ్వకపోవచ్చు, అలా కొన్ని ఫిల్టర్ అవుతాయి. ఇచ్చిన వాటిల్లో ఛాన్సెస్ చూసుకోవాలి మీరు. క్వశ్చన్లో ఈజ్ ఉన్నా యామ్ ఉన్నా ఆన్సర్లో ఏమొస్తుంది, వజ్ వస్తుంది. ఆర్ ఉంటే వేర్ వస్తుంది. హ్యావ్ బికమ్స్ హ్యాడ్. ఆన్సర్లో ఇవి ఆన్సర్స్లో ఉండాలి, ఇవి క్వశ్చన్స్లో ఉంటే. ఓకే,
హ్యావ్ పాస్ట్ ఫామ్ ఏంటి హ్యాడ్ అవుతుంది, హ్యావ్ బీన్ హ్యాడ్ బీన్ అవుతుంది, విల్ వుడ్ క్యాన్ కుడ్ షల్ షుడ్. ఓకే, అలా అవుతుంది. మే మైట్ అవుతుంది. ఇక్కడ మీకు వర్బ్ ఫార్మ్స్ ఉంటాయి కదా, V1 V2 V3లు ఉంటాయా? ఓకే, గో వెంట్ గాన్, కమ్ కేమ్ కమ్, రైట్ రోడ్ రిటర్న్, అలా V1 V2 V3లు ఉంటాయి కదా. ఇప్పుడు మీకు డైరెక్ట్ స్పీచ్లో V1 ఉందనుకోండి, మీకు ఇండైరెక్ట్లోకి వెళ్ళేటప్పటికి V2 అవుతుంది అది. ఓకే, నేను ఎగ్జాంపుల్స్లో చెప్తాను. ఒకవేళ డైరెక్ట్ స్పీచ్లో మీకు V2నే ఉందనుకోండి, హ్యాడ్ ప్లస్ V3 అవుతుంది. అంటే వర్బ్ V2లో మీకు క్వశ్చన్లో కనిపిస్తే ఆన్సర్స్లో హ్యాడ్ ప్లస్ V3 ఎక్కడుందో చూసుకోవాలి. ఒకవేళ క్వశ్చన్లో మీకు V1 కనిపిస్తే, రైట్ అనే వర్డ్ కనిపించింది అనుకోండి, మీకు ఆన్సర్లో రోట్ అని ఎక్కడుందో వెతుక్కోవాలి. ఓకే, ఇక్కడ ఆల్రెడీ రోట్ అని ఉందనుకోండి, హ్యాడ్ రిటర్న్ ఎక్కడుందో వెతుక్కోవాలి. అంటే అలాగా మీకు కొన్ని ఫిల్టర్ అవుతాయి. ఫిల్టర్ అయ్యి మిగిలిన వాటిలో మీరు ఆన్సర్ చూస్ చేసుకునే దానికి ఈజీ వే అవుతుందన్నమాట. ఇవి మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్లో. ఇప్పుడు మీకు డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్లో జనరల్గా అప్లై చేయాల్సిన అప్లికేషన్స్ ఇవి. అయితే మోస్ట్లీ కన్ఫ్యూజ్డ్ ఏరియాస్ ఎక్కడున్నాయి అనేది, ఇప్పుడు టెట్ ఆస్పిరెంట్స్ అంటే ఎవరు? పిల్లలకి టీచ్ చేయడానికి వెళ్ళేటోళ్ళు కదా. అంతేగాని ఇప్పుడు చిల్డ్రన్ నాలెడ్జ్ని బేస్ చేసుకుని క్వశ్చన్స్ ఇవ్వడు, అంతకు బియాండ్గా ఇస్తాడు. అంటే ఏ టాపిక్ తీసుకున్నా కూడా దానిలో కాంప్లికేటెడ్ ఏరియా ఉందో అది పిక్ చేసుకుని మరీ ఇస్తాడు మనకి. ఓకే, అంటే కన్ఫ్యూజ్ అయ్యే ఏరియా ఎక్కడుంది అనేది. అలా దీనిలో డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ చూసుకుంటే కనుక WH క్వశ్చన్స్కి ఎలా ఇండైరెక్ట్గా మార్చాలి, SR నో క్వశ్చన్స్ని ఎలా ఇండైరెక్ట్గా మార్చాలి, ఎక్స్క్లమేటరీని ఎలా ఇండైరెక్ట్గా మార్చాలి అనేది కొంచెం చూసుకోవాల్సి వస్తుంది. ఈ మిగతావన్నీ జనరల్గా ఈజీగా చేయొచ్చు మనం యాక్చువల్లీ చెప్పాలంటే. వీటికి వచ్చేటప్పటికి కొద్ది కన్ఫ్యూజన్ ఉంటుంది కాబట్టి ఈ 3 ఏరియాస్ని నేను క్వశ్చన్స్ కొన్ని ఎగ్జాంపుల్స్ ఫామ్లో ఇస్తాను మీకు. కీప్ వాచింగ్. ఓకే, ఇప్పుడు బోర్డు మీద ఉన్న ఈ 3 క్వశ్చన్స్ చూడండి. షీ సెడ్ టు మీ వేర్ ఈస్ యువర్ పెన్, అదేంటిది? అది WH క్వశ్చన్, వేర్. ఓకే, మోహన్ సెడ్ ఈజ్ దిస్ యువర్ పెన్, SR నో క్వశ్చన్ ఇది. రాణి సెడ్ వాట్ ఎ లవ్లీ ఫ్లవర్ ఇట్ ఈజ్, అంటే ఇది ఎక్స్క్లమేటరీ సెంటెన్స్. ఇప్పుడు ఈ 3 మనకి ఇండైరెక్ట్లోకి వచ్చేటప్పటికి ఎలా మారుతాయో చూడండి. అంటే ఎగ్జాక్ట్గా ఇదే సెంటెన్స్ వస్తుందని కాదు, ఈ టైప్లో ఏదొచ్చినా కూడా మీరు రాయగలగాలి. చిన్న చెప్తాను చూడండి. షీ సెడ్ టు మీ వేర్ ఈస్ యువర్ పెన్, యాక్చువల్లీ ఇది క్వశ్చన్ కాబట్టి WHతో స్టార్ట్ అయింది కాబట్టి సెడ్కి బదులు ఏం వాడాలి మనం? షీ ఆస్క్డ్ మీ అని పెట్టాలి. ఓకే, షీ ఆస్క్డ్ మీ, ఏమని అడిగింది నన్ను? వేర్ ఈస్ యువర్ పెన్, నీ పెన్ ఎక్కడా అని అడిగింది. అప్పుడు షీ ఆస్క్డ్ మీ వేర్, ఇక్కడ ఇన్వర్టెడ్ కామాస్ ఇవన్నీ తీసేయాలి, కామాలు ఇన్వర్టెడ్ కామాలు ఇవన్నీ తీసేయాలి. షీ ఆస్క్డ్ మీ వేర్ మై, యువర్ అంటే ఎవరు ఇక్కడ? నాది. మై పెన్ ఈజ్ ఏమవుతుంది? వాజ్. షీ ఆస్క్డ్ మీ వేర్ మై పెన్ వాజ్, నా పెన్ ఎక్కడుంది అని అడిగింది. వేర్ ఈస్ యువర్ పెన్. ఓకే, ఈజ్ ఏమైంది? వాజ్ అయింది. యువర్, మై, పెన్. ఓకే, ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు అవి లాస్ట్లో ఈ బీ ఫార్మ్స్ ఉన్నాయి కదా, ఇవి లాస్ట్లో వస్తాయి. వేర్ మై పెన్ వాజ్ లాస్ట్లో వచ్చింది చూడండి, వాజ్. వేర్ వాజ్ మై పెన్, మీకు ఇచ్చిన ఆప్షన్స్లో ఎలాగవచ్చు? షీ ఆస్క్డ్ మీ వేర్ మై పెన్ ఈజ్ అని ఇవ్వచ్చు. షీ ఆస్క్డ్ మీ వేర్ వాజ్ మై పెన్ అని ఇవ్వచ్చు. షీ ఆస్క్డ్ మీ వేర్ వాజ్ యువర్ పెన్ అని అడగచ్చు. అంటే చిన్నగా అక్కడికక్కడే ఉంటాయి, చిన్న మోడిఫికేషన్స్ ఉంటాయి కాబట్టి కరెక్ట్గా చూసుకోవాలి. షీ ఆస్క్డ్ మీ వేర్ మై పెన్ వాజ్. సీ ద నెక్స్ట్ వన్. మోహన్ సెడ్ ఈజ్ దిస్ యువర్ పెన్, యూ కెన్ సే ఎస్ ఆర్ నో, అది నాదే, అవును కాదు ఏదో ఒకటి చెప్పొచ్చు. ఇది కూడా క్వశ్చనే కాబట్టి మోహన్ ఆస్క్డ్, మోహన్ సెడ్ ఈజ్ దిస్ యువర్ పెన్ అని అడిగాడు. ఈజ్ దిస్ యువర్ పెన్ అని SR నో క్వశ్చన్ వచ్చినప్పుడు మీరు ఆన్సర్లో ఏమేమి వర్డ్స్ వస్తాయో తెలుసా? వెదర్ కానీ ఇఫ్ కానీ వస్తాయి. ఏమొస్తాయి? వెదర్ కానీ ఇఫ్ కానీ. వెదర్ దట్ వాజ్ మై పెన్, అలా కాదు ఇఫ్ దట్ వాజ్ మై పెన్ అని ఏదో రావచ్చు. ఇక్కడ నేను ఇఫ్ వాడతాను. ఓకే, మోహన్ ఆస్క్డ్ ఇఫ్ దిస్ ఏమవుతుందని చెప్పాను, దాట్ వాజ్ ఈజ్ ఏమవుతుంది? వాజ్. ఇఫ్ దాట్ వాజ్ యువర్ ఏమవుతుంది? మై పెన్.
ఓకే, దిస్ ఏమైంది, దట్ అయింది, ఈజ్ ఏమైంది, వాజ్ అయింది. మోహన్ ఆస్క్డ్ ఇఫ్ దట్ వాజ్ మై పెన్. ఒకవేళ ఆ పెన్ నాదేనా అని నన్ను అడిగాడు. ఓకే, ఇప్పుడు నేను ఇందాక ఇచ్చిన హింట్లోనే చూడండి, దిస్ ఉంటే కనుక దట్ ఎక్కడ ఉందో చూసుకోవాలి. ఓకే, ఈజ్ ఉంటే వాజ్ ఎక్కడ ఉందో చూసుకోవాలి. ఎలా చూసుకున్నా మీకు ఈజీగా వచ్చేస్తుంది ఆన్సర్. కాకపోతే అటు ఇటు ఉంటాయి, కరెక్ట్గా సెంటెన్స్ని చదివి పెట్టుకోవాలి మీరు. ఓకేనా? సీ ద థర్డ్ వన్. రాణి సెడ్ వాట్ ఎ లవ్లీ ఫ్లవర్ ఇట్ ఈస్, వాట్ ఎ లవ్లీ ఫ్లవర్ ఇట్ ఈజ్ అని అన్నాడు, అంది రాణి. ఓకే, ఇప్పుడు ఈ రాణి చెప్పింది ఏంటిది, అది లాస్ట్లో ఏముంది, ఎక్స్క్లమేషన్ ఉంది, ఎక్స్క్లమేటరీ మార్క్, వాట్ ఎ లవ్లీ ఫ్లవర్ ఇట్ ఈజ్, వాట్ ఎ బ్యూటిఫుల్ ఫ్లవర్ ఇట్ ఈజ్ అని. ఓకే, రాణి మీకు ఎక్స్క్లమేషన్లో వస్తే కనుక రాణి అడ్మైర్డ్, రాణి ఎక్స్క్లెయిమ్డ్, అలా అంటే అడ్మైర్ అయిందని కానీ లేకపోతే ఎక్స్క్లెయిమ్ అయిందని కానీ, అంటే చక్కగా హ్యాపీగా సడన్గా ఫీల్ అవ్వడం అనమాట ఎక్స్క్లమేటరీ అంటే. అప్పుడు రాణి ఎక్స్క్లెయిమ్డ్. ఓకే, ఏమని, దట్ ద ఫ్లవర్ వాజ్ బ్యూటిఫుల్, దట్ ద ఫ్లవర్ వాజ్ వెరీ బ్యూటిఫుల్ or very lovely, you can say. What a lovely flower it is ఉంది కదా, was. సో మీకు ఎక్స్క్లమేషన్లో వస్తే కనుక ఇలా వస్తాయి అనమాట. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్. మనం నెక్స్ట్ టాపిక్లోకి వెళ్దాం. కీప్ వాచ్. సో సెకండ్ టాపిక్ వచ్చేసి ఆర్టికల్స్. ఈ ఆర్టికల్స్లో మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్ కొన్ని ఉంటాయి. ఆర్టికల్స్తో ఖచ్చితంగా 1 or 2 క్వశ్చన్స్ వస్తాయి. ఓకేనా? ఇప్పుడు మనకి టోటల్ అసలు ఆర్టికల్స్ ఎన్ని ఉన్నాయి, 3 ఆర్టికల్స్ ఉన్నాయి, ఏ, యాన్ అండ్ ద. ఓకే, ఏ, యాన్ ఇండెఫినెట్ ఆర్టికల్స్, ద డెఫినెట్ ఆర్టికల్. ఓకే, ఇప్పుడు వీటిని చూసుకుంటే కనుక ఏ, యాన్ ఎక్కడ వాడతాం అంటే సెంటెన్స్లో ఏముంటే మనకి ఏ వస్తుంది, ఏముంటే యాన్ వస్తుంది, ఏముంటే దా వస్తుంది అనేది ఫస్ట్గా చూసుకోవాలి. ఇప్పుడు మనకి ఏ అన్నా యాన్ అన్నా అర్థం ఏంటి, ఒక అంటే 1కి బదులుగా ఏ కానీ యాన్ కానీ వాడతాం. ఓకే, ఐ హ్యావ్ ఎ పెన్ అన్నాను అనుకోండి, నాకు ఒక పెన్ ఉంది. ఐ హ్యావ్ 1 పెన్ కాదు, ఐ హ్యావ్ ఎ పెన్. ఏ అంటే అక్కడ ఏంటి, 1 అని అర్థం. సో ఏ కానీ గివ్ మీ ఎన్ ఎగ్, ఒక ఎగ్ ఇవ్వు అని అర్థం. యాన్ వాడినా ఏ వాడినా దేనికి బదులుగా వాడుతున్నాం, మనం 1కి బదులుగా వాడుతున్నాం. కాబట్టి ఇట్స్ వెరీ కామన్ థింగ్, అంటే కొంచెం మనం ఐడెంటిఫై చేసేయచ్చు అలాంటి ఎగ్జాంపుల్స్ ఇస్తే. ఓకే, ఇప్పుడు ఇక్కడ నేను మనల్ని కన్ఫ్యూజ్ చేసేలాగా ఏ ఏరియాస్ అడుగుతాడు, అలానే అడుగుతాడు ఎగ్జామ్లో కూడా. ఓకే, కాబట్టి ఆ కన్ఫ్యూజ్డ్ ఏరియాస్ ఇచ్చాను. జనరల్ క్వశ్చన్స్ ఎనీవన్ కెన్ ఆన్సర్ దట్. మనకి జనరల్గా ఇచ్చేస్తే ఎవరైనా ఆన్సర్ చేసేస్తాం. కొంచెం కాంప్లికేటెడ్గా అడిగితేనే కొద్దిగా ఆలోచించాలి. కాబట్టి మనకి తెలిసిన జనరల్ ట్రూత్ ఏంటి, ఏ అనేది బిఫోర్ కాన్సనెంట్ సౌండ్స్ వాడతాము, యాన్ అనేది బిఫోర్ వవల్ సౌండ్స్ వాడతాము అని. అసలు వవల్స్ కాన్సనెంట్స్ అంటే ఎన్ని ఉన్నాయి మనకి, అసలు ఏబిసిడీలు ఎన్ని ఉన్నాయి, 26 కదా. ఈ 26లోను వవల్స్ అన్ని 5 అండ్ ద రిమైనింగ్ 21 కాన్సనెంట్స్. ఈ 5 ఏంటిది, AEIOU. ఇప్పుడు AEIOU వవల్స్ ఉన్నాయి కదా అని వవల్తో స్టార్ట్ అయిన ఏ వర్డ్కి ముందైనా యాన్ వస్తుందని అనుకోవడం చాలా తప్పు. వవల్స్కి ముందు యాన్ వస్తుంది, కాన్సనెంట్స్కి ముందు దా వస్తుంది. కాన్సనెంట్ సౌండ్స్ అనట్లా, నేను కాన్సనెంట్ అంటున్నా, వవెల్ సౌండ్స్ అనట్లా, వవెల్ అంటున్నా, దానికి ముందు అలా వస్తాయి. ఇక్కడ నేను సౌండ్ అంటున్నాను. సౌండ్ మనం చూసుకోవాలి, లెటర్ కాదు చూసుకోవాల్సింది. ఓకే, సౌండ్ చూసుకోవాలి. ఇప్పుడు ఏ బిఫోర్ కాన్సనెంట్ సౌండ్స్ అని అన్నాను కదా. ఇప్పుడు ఇక్కడ మనకి స్టార్టింగ్ లెటర్స్ ఏమున్నాయి, ఇక్కడ ఈ ఉంది, ఇక్కడ యూ ఉంది, ఇక్కడ యూ ఉంది, ఓ ఉంది. AEIOU మొత్తం ఈ 4 అంటే 3, ఈ 3 లెటర్స్ కూడా మనకి దేనిలో ఉన్నాయి, వవెల్స్లో ఉన్నాయి. వవెల్కి ముందు ఏమొస్తుంది అనుకుంటాం, యాక్చువల్గా యాన్ వస్తుంది అనుకుంటాం. కానీ ఇక్కడ టెస్ట్ చేయడం కోసమే ఇలా ఇస్తాడు. యూరోపియన్ అని ఉంది కాబట్టి ఇక్కడ యూ అనేది సౌండ్ ఎలాంటి సౌండ్ ఇస్తుంది, వై సౌండ్ ఇస్తుంది. ఈ యూ కలిపి యూ, వై, యూలో యూ కమ్ హియర్ అన్నదానిలో యూ సౌండ్ మనం ఎలా ఇస్తున్నాం, ఆ వైతో స్టార్ట్ అయిన సౌండ్ వస్తుంది. కాబట్టి ఇక్కడ ఏ యూరోపియన్ అని వస్తుంది, యాన్ యూరోపియన్ రాదు. ఇక్కడ వవెల్ ఉంది కాబట్టి నువ్వు యాన్ ఇచ్చేస్తావేమో అని అడుగుతాడు ఇలాగా. అప్పుడు ఏ యూరోపియన్, ఏ యూనివర్సిటీ ప్రొఫెసర్, ఏ యూనియన్ లీడర్, ఏ వన్ ఐడ్ మ్యాన్,
సో ఈ 4 వర్డ్స్ ఉండే అవకాశం ఉంది మిమ్మల్ని క్వశ్చన్ చేసే దానిలో. యూరోపియన్, యూనివర్సిటీ, యూనియన్, వన్ ఐడ్ మ్యాన్, ఇలా ఏ వర్డ్స్లో ఏ వర్డ్ ఉన్నా కూడా దాని ముందు ఆర్టికల్ ఏమొస్తుంది? ఏ, నాట్ యాన్. ఓకేనా? ఏ అనేది రావాలి, యాన్ కాదు. ఇక్కడ చూడండి, యాన్ బిఫోర్ వోవెల్ సౌండ్స్, వోవెల్ సౌండ్స్కి ముందు యాన్ అనేది రావాలి. ఇక్కడ హెచ్ హెచ్ హెచ్, ఎమ్మెల్యేలో ఎం, ఎస్, ఎం, ఎఫ్, ఆర్, ఎస్బీఐలో ఎస్, ఎంబీబీఎస్లో ఎమ్, ఎఫ్ఐఆర్లో ఎఫ్, ఆర్ఎంపీలో ఆర్. ఇవి కింద ఇచ్చిన 5 అబ్రివేషన్స్. ఇవి ఇచ్చిన వర్డ్స్ మామూలు వర్డ్సే, కాకపోతే వేటితో స్టార్ట్ అయ్యాయి? ఇవి కాన్సనెంట్స్తో స్టార్ట్ అయ్యి, నాట్ ఓవల్. యాక్చువల్లీ స్టార్ట్ అయిన కాన్సనెంట్స్తోనే, కానీ మనం సౌండ్ ఎలా ఇస్తాం? స్టార్టింగ్ సౌండ్ ఏంటి? ఇక్కడ ఇది HOUR, ఆర్, నాట్ హార్. ఇక్కడ ఆనెస్ట్, నాట్ హానెస్ట్. ఇక్కడ ఆనరబుల్, నాట్ హానరబుల్. మనం హెచ్ పలకట్లేదు, హెచ్ను వదిలేసి మిగతాది పలుకుతున్నాం. కాబట్టి మనం పలికేది కాన్సనెంట్ సౌండ్ కాదు, అక్కడ వొవెల్ సౌండ్. కాబట్టి యాన్ ఆర్, యాన్ ఆనెస్ట్, ఎన్ ఆనెస్ట్ మ్యాన్, ఎన్ ఆనరబుల్ పర్సన్. ఇక్కడ మనకి ఏమొస్తుంది? యాన్ అనేది వస్తుంది. ఇక్కడ అబ్రివేషన్స్కి ముందు కూడా హీ ఈజ్ ఎన్ ఎమ్మెల్యే. ఎమ్మెల్యే అన్నప్పుడు స్టార్టింగ్ ఏమొచ్చింది? ఇక్కడ ఎమ్ ఉన్నా కూడా మనం పలికేది ఎలా పలుకుతున్నాం? ఎం. అది ఇదేం సౌండ్? ఇది వొవెల్ సౌండ్. ఇక్కడ ఎస్బీఐ, ఎస్, ఏ, ఏ అనేది ఇస్తున్నాం చూడండి, ఎలాగా? ఈ ఏ, ఎస్బీఐ. ఇక్కడ ఎంబీబీఎస్లో ఎం, ఎఫ్ఐఆర్, హీ ఈజ్ ఎన్ ఎమ్మెల్యే, ఐ హ్యావ్ ఎన్ ఎస్బీఐ అకౌంట్, యాన్ ఎస్బీఐ అకౌంట్. ఎస్బీఐ అబ్రివేషన్ ఎస్ ఉంది కదా, కాన్సనెంట్ కదా. ఏ ఎస్బీఐ అకౌంట్, నాకు ఒకటి ఉంది కదా, ఒక ఎస్బీఐ అకౌంట్ ఉంది తెలుగులో అనుకుంటే అవ్వదు అక్కడ. ఎన్ ఎస్బీఐ అకౌంట్. హీ ఈజ్ ఎన్ ఎంబీబీఎస్ డాక్టర్. He filed an FIR against him. He is an RMP doctor. An RMP, ఆర్లో ఆ అంటున్నాం ముందు మనం. కాబట్టి ఈ అబ్రివేషన్స్లో కూడా స్టార్టింగ్ సౌండ్ ఎలా ఉంటుందో చూసుకుని దాన్ని బేస్ చేసుకుని మాత్రమే మనం ఏనా యాన్ అనేది రాసుకోవాలి. ఇక్కడ కన్ఫ్యూజ్ చేయడం కోసం ఉన్న కాన్సనెంట్ ఉన్నప్పటికీ కూడా వొవెల్ సౌండింగ్ వస్తుంది కాబట్టి ఇచ్చే అవకాశం ఉంటుంది ఆర్టికల్స్లో. ఈ 2 కన్ఫ్యూజ్డ్ ఏరియాస్ కాబట్టి ఏకి యాన్కి ఇచ్చేసాను. ఫైన్. Now let us see the next one, the definite article. ఓకే, దీన్ని దా అనొచ్చు, ఒక్కొక్కసారి ది అనొచ్చు. అది మనకి ఇప్పుడు కావాల్సిన టాపిక్ కాదు. ఓకే, ఇక్కడ ఈ ద డెఫినెట్ ఆర్టికల్ అనేది దేని ముందు వాడతాం? కొన్ని ఏరియాస్ ఉన్నాయి, అవి కనుక మీకు క్వశ్చన్లో కనిపిస్తే, ఇప్పుడు ఇక్కడ ఇచ్చిన పేర్లలో ఏదైనా కనపడితే దాని ముందు ఖచ్చితంగా మీరు దా పెట్టేయచ్చు. ఎలాగా? హోలీ బుక్స్, ద బైబిల్, ద రామాయణ, ద మహాభారత, మోస్ట్లీ ఇవే ఉంటాయి. ఓకే, ద ఖురాన్ ఇవి. నెక్స్ట్, బిఫోర్ మౌంటైన్స్ అండ్ రివర్స్, ద గోదావరి, ద కృష్ణ, ద పెన్న, ద కావేరి, అన్నీ ద. రివర్స్కి ముందు మౌంటైన్స్, మౌంటైన్స్కి ముందు కూడా మనకి ద హిమాలయాస్. యునిక్ థింగ్స్, ద సన్, ద మూన్, ఒక్కొక్కటే ఉంటాయి అవి యునిక్. ద స్కై, ది ఎర్త్. చూడండి, ద స్కై, ది ఎర్త్, ది. ఓకేనా? అది యూనిక్ థింగ్స్. ఆర్డినల్ నెంబర్స్ మనం జనరల్గా 1, 2, 3 అలా ఇచ్చామనుకోండి, అది కార్డినల్ అవుతుంది. ఆర్డినల్ నెంబర్స్ ఏంటి? ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్. హీ ఈజ్ ద ఫస్ట్ వన్ టు గ్రాబ్ దట్ ప్రైజ్. హీ ఈజ్ ద సెకండ్ వన్, హీ గాట్ ద సెకండ్ ప్రైజ్, ద సెకండ్ ప్రైజ్. హీ ఈజ్ ద సెకండ్ పర్సన్. ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ అని ఉంటాయి చూడండి, దానికి ముందు ఆర్టికల్ దా రావాలి. ద ఫస్ట్, ద సెకండ్. నెక్స్ట్, బిఫోర్ ద సూపర్లేటివ్ డిగ్రీస్. సూపర్లేటివ్ డిగ్రీస్ అంటే డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్లో మనం ఏం వర్డ్స్ యూజ్ చేస్తాం? అడ్జెక్టివ్స్ వాడతాం. ఈ అడ్జెక్టివ్స్ సూపర్లేటివ్ డిగ్రీలో హీ ఈజ్ ద టాలెస్ట్ పర్సన్ ఇన్ ద వరల్డ్. ద టాలెస్ట్, సూపర్లేటివ్ డిగ్రీ. టాల్, టాలర్, టాలెస్ట్, సూపర్లేటివ్ డిగ్రీ. So he is the tallest person. She is the most beautiful girl in the class. You are the most intelligent person in the world. బాగుంది కదా వినడానికి కూడా, బాగా తెలివైన వాడు అని అర్థం అక్కడ. సో ఇక్కడ సూపర్లేటివ్ డిగ్రీస్కి ముందు ద మోస్ట్ అని కానీ లేకపోతే ఈఎస్టీ కానీ, టాలెస్ట్, స్ట్రాంగెస్ట్, గ్రేటెస్ట్
ఈఎస్టీ, ఇలా ఈఎస్టీ కానీ లేకపోతే మోస్ట్ అని కానీ, మోస్ట్ బ్యూటిఫుల్, మోస్ట్ ఇంటెలిజెంట్. ఓకే, అలాంటివి ఉన్న వాటిలో సూపర్లేటివ్ డిగ్రీస్కి ముందు ద డెఫినెట్ ఆర్టికల్ వస్తుంది. మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్, ఐ లైక్ ప్లేయింగ్ ద తబ్లా, పియానో, గిటార్. మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ పేర్లు ఏదైనా కూడా దానికి ముందు ఏమొస్తుంది? ద డెఫినెట్ ఆర్టికల్ వస్తుంది. సో దీస్ ఆర్ ద ఏరియాస్ వేర్ యూ విల్ గెట్ డెఫినెట్ ఆర్టికల్. ఏమొస్తుంది డెఫినెట్ ఆర్టికల్? ద. ఏ అండ్ ద అంటే నేను కొన్ని అసలు బేసికల్గా ఎలా వాడాలనేది చెప్పాను. ఇక్కడ ఒమిషన్ ఆఫ్ ది ఆర్టికల్, అసలు ఆర్టికల్లో లేని ఏరియాస్ ఏవి? మనకు ఒక సెంటెన్స్ ఇస్తాడు, అది ఏనా, యానా, దానా, నో ఆర్టికలా. మీకు ఆర్టికల్స్లో ఈ 4 ఆప్షన్స్ ఉంటాయి, ఏ, యాన్, ద, నో ఆర్టికల్. ఆ 4 చూసుకోవాలి మీరు. సో ఒమిషన్ ఆఫ్ ది ఆర్టికల్స్ ఎక్కడ ఉంటాయి అంటే మెటీరియల్స్కి ముందు గోల్డ్, ఐరన్. గోల్డ్ ఇస్ ప్రెషియస్ మెటల్, అంతే, ద గోల్డ్ అనకూడదు. అలా కాకుండా ఇక్కడ ద డాష్ గోల్డ్ ఆఫ్ రామ్గిరి ఈజ్ ప్రెషియస్ అన్నాడు అనుకోండి, అప్పుడు ద గోల్డ్ ఆఫ్ రామ్గిరి ఈజ్ ప్రెషియస్ అని వస్తుంది. దా ఎందుకు మేము పెట్టాము ఇక్కడ? రామ్గిరిలో దొరికే గోల్డ్ ప్రెషియస్ అన్నాడు అంటే పర్టికులర్గా పలానా గోల్డ్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఇక్కడ ద డెఫినెట్ ఆర్టికల్ పడుతుంది. ద గోల్డ్ ఈజ్ ప్రెషియస్. ఇక్కడ కూడా కన్ఫ్యూజ్ చేస్తాడు మిమ్మల్ని. డాష్ గోల్డ్ ఆఫ్ రామ్గిరి ఈజ్ ప్రెషియస్ మెటల్ అన్నాడు అనుకోండి, అక్కడ దా పెట్టాలి మీరు. రామ్గిరి కాకుండా డాష్ గోల్డ్ ఈజ్ ప్రెషియస్ మెటల్ అన్నాడు అనుకోండి, నో ఆర్టికల్ వస్తుంది. పర్టికులర్గా పలానా దాని గురించి అని మెన్షన్ చేస్తే మాత్రం ద, లేదు జనరల్గా ఇస్తే కనుక నో ఆర్టికల్, ఒమిషన్, నో ఆర్టికల్ అని పెట్టాలి మీరు. నెక్స్ట్ కంట్రీస్కి ముందు కొంతమంది మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఎలాగా? ఇప్పుడు ఇండియానే తీసుకుంది. ఓకే, ఇప్పుడు ఇండియన్స్ ఆర్ అన్నప్పుడు ద ఇండియన్స్ ఆర్ అనేది వస్తుంది అక్కడ. ఓకే, ఇండియా ఈజ్ మై కంట్రీ అంటే ద ఇండియా అని రాదు. ఇండియా కంట్రీ, ఇండియన్స్, ఇండియన్ పీపుల్, ఆ కంట్రీలో పీపుల్ అనమాట అది. కాబట్టి అక్కడ పీపుల్ గురించి మాట్లాడితే ద డెఫినెట్ ఆర్టికల్ వస్తుంది. పీపుల్ గురించి మాట్లాడకుండా కంట్రీ గురించి మాట్లాడితే ఆర్టికల్ రాదు, ఒమిట్ చేయాలి, నో ఆర్టికల్. ఓకే, గేమ్స్, బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ ద గేమ్స్. ఐ లైక్ ప్లేయింగ్ ఖోఖో, కబడ్డీ, క్రికెట్. ఏదైనా కూడా గేమ్కి ముందు డాష్ ఇచ్చాడు అని అనుకోండి, డాష్ తర్వాత గేమ్ నేమ్ ఉంటే, ఖోఖో కానీ కబడ్డీ కానీ ఏదైనా గేమ్ నేమ్ ఉంటే కనుక నో ఆర్టికల్ అని వస్తుంది, షూర్. ఓకే, బిఫోర్ గాడ్ క్రియేటెడ్ ద వరల్డ్, గాడ్ ఈజ్ ద క్రియేటర్ అని అన్నారనుకోండి, ద గాడ్ ఈజ్ రాదు. పర్టికులర్గా పలానా గాడ్ గురించి అని, గాడ్ ఈజ్ యూనివర్సల్. కాబట్టి మనకి పలానా గాడ్ అని చెప్పడానికి లేదు, గాడ్ ఈజ్ గాడ్, దట్స్ ఇట్, నో ఆర్టికల్ బిఫోర్ దట్. నెక్స్ట్ బిఫోర్ మీల్స్, ఐ కంప్లీటెడ్ మై డిన్నర్ అట్, ద డిన్నర్ అని రాదు, ద లంచ్, ద డిన్నర్, ద బ్రేక్ఫాస్ట్ ఇలా రావు, ప్లెయిన్గా మాట్లాడేయాలంతే. ఓకేనా? డిసీజెస్, బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ ద డిసీజెస్. షీ ఈజ్ సఫరింగ్ ఫ్రమ్ ఫీవర్, సఫరింగ్ ఫ్రమ్ హెడేక్, సఫరింగ్ ఫ్రమ్ క్యాన్సర్. ఈ క్యాన్సరు, ఫీవరు, ఎయిడ్స్, లేకపోతే ఏదైనా లంగ్ డిసీజ్, ఏదైనా ఒక డిసీజ్ పేరు ఇక్కడ ఉందనుకోండి, పేరు ముందు మీకు బ్లాంక్ ఉంటే కనుక నో ఆర్టికల్ అని రావాలి. ఓకే, దీస్ ఆర్ ద 4 ఏరియాస్ వేర్ యూ నీడ్ టు రిమెంబర్ వెల్. ఓకే, బాగా గుర్తుపెట్టుకోవాలి అంటూ అప్లై చేయాలి. కావాలంటే ఒక స్క్రీన్ షాట్ తీసుకోండి ఎక్కడెక్కడ ఏంటి అనేది. అంటే కన్ఫ్యూజ్ చేసే ఏరియాసే ఇవి కాబట్టి రెండును ఇవి ఇచ్చాను. అక్కడ మీకు డెఫినెట్ ఆర్టికల్ ఏ ఏరియాల్లో వాడాలి అనేది అక్కడ, ఒమిట్ ఎక్కడ చేయాలనేది ఇక్కడ. నవ్ ఐ విల్ గివ్ ఎగ్జాంపుల్స్ రిగార్డింగ్ దిస్ టాపిక్. ఫైన్, కీప్ వాచింగ్. ఓకే, నవ్ సీ దీస్ ఎగ్జాంపుల్స్ రిగార్డింగ్ ఆర్టికల్స్. సీ ద ఫస్ట్ వన్, హీ వర్క్స్ 7 hours డాష్ డే. రోజుకి 7 గంటలు వర్క్ చేస్తాడు. ఓకే, అలాంటప్పుడు ఏ డే, 7 hours ఏ డే, 20 hours ఏ డే, 7 days ఏ వీక్. ఓకే, 2 weeks ఏ మంత్, 4 months ఏ ఇయర్. ఒక సంవత్సరానికి 2 నెలలు, 2 నెలలకి ఇన్ని వారాలు, 3 వారాలు, అలాగా ఆ టైప్లో క్వశ్చన్ వస్తే కనుక ఏ అనేది వస్తుంది. మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఓకే, దీస్ బనానాస్ కాస్ట్ 70 rupees డాష్ డజన్. 70 rupees ఏ డజన్, ఒక డజన్కి 70 rupees. 20 rupees ఏ లీటర్, 1 లీటర్కి 20 rupees. ఓకే, అలా 1 లీటర్కి 1 డజను, 1 kg. హీ హ్యాస్ బికమ్ డాష్ దేవదాస్.
ఈ మధ్యకాలంలో చూస్తున్న అతను ఒక దేవదాస్ అయిపోయాడు. లవ్ ఫెయిల్యూర్ అనుకోండి, అంతే అవుతారు. ఏ దేవదాస్. ఓకే. ఐ సా డాష్ బెగ్గర్ ఎస్టర్డే. నేను ఒక బెగ్గర్ని చూసాను ఎస్టర్డే. ఏ బెగ్గర్. ఓకే. ద స్టోరీ ఈజ్ ఇన్ డాష్ రామాయణ. ఈ స్టోరీ రామాయణలో ఉంది. నేను హోలీ బుక్స్కి ముందు ఏమొస్తుందని చెప్పాను, ద డెఫినెట్ ఆర్టికల్ వస్తుంది. డాష్ మూన్ ఈజ్ బ్రైట్ డాష్ ద స్కై. ద స్కై అనేది వచ్చేసింది చూడండి. ద మూన్ ఈజ్ బ్రైట్ ఇన్ ద స్కై. స్కై అండ్ మూన్ రెండు కూడా యూనిక్ థింగ్సే. డాష్ గాడ్ క్రియేటెడ్ మ్యాన్. ఇక్కడ ఏమొస్తుంది మీకు, నో ఆర్టికల్. ఓకే. గాడ్ క్రియేటెడ్ మ్యాన్ అంతవరకే. దిస్ ఈజ్ డాష్ థర్డ్ సీన్ ఇన్ ద ప్లే. ఇది ప్లేలో థర్డ్ సీన్. ఇది ఫస్ట్, సెకండ్, థర్డ్, ద థర్డ్ సీన్. షీ ఈజ్ సఫరింగ్ ఫ్రమ్ డాష్ టీబీ. డిసీజెస్కి ముందు ఏమన్నా వస్తుందా ఆర్టికల్, నో ఆర్టికల్. ఒమిషన్ ఆఫ్ ది ఆర్టికల్. షీ ఈజ్ సఫరింగ్ ఫ్రమ్ టీబీ, అంతే, నో ఆర్టికల్. హీ ఈజ్ డాష్ ఎమ్మెల్యే. అబ్రివేషన్ ఎమ్మెల్యే. ఎమ్మెల్యే కాబట్టి ఒక ఎమ్మెల్యే అని అనుకునేరు కాదు. ఎం స్టార్టింగ్ వవల్ సౌండింగ్ కాబట్టి యాన్ ఎమ్మెల్యే. రైట్. దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్. నౌ లెట్స్ గో టు ద థర్డ్ టాపిక్. కీప్ వాచింగ్. అండ్ నౌ అవర్ థర్డ్ టాపిక్ ఈస్ ప్రెపోజిషన్స్. ప్రెపోజిషన్స్ అనేటప్పటికీ మనకి చాలా రకాల ప్రెపోజిషన్స్ ఉంటాయి. ఓకే. ప్రెపోజిషన్స్ ఆఫ్ టైం, ప్లేస్, ఇలా రకరకాలుగా ఉంటాయి. ప్రెపోజిషన్ అనేటప్పుడు మనకు గుర్తు రావాల్సింది ఏంటిదంటే క్వశ్చన్ వేర్. వేర్ ఎక్కడ. వెన్ కూడా వస్తుంది. దీనిలో కొంచెం కన్ఫ్యూజ్డ్ అనే ఏరియాస్ ఉంటాయి. అంటే ఒకే ప్రెపోజిషన్ని టైంలోనూ వాడచ్చు, ప్లేస్లోనూ వాడచ్చు. ఓకే. ఇప్పుడు చూడు, ఐ సా హిమ్ ఎట్ ద హాస్పిటల్. హాస్పిటల్ దగ్గర అతను చూసాను. ఎట్ ద హాస్పిటల్. ఐ హ్యావ్ గాటన్ అప్ ఎట్ 5 o'clock. 5 o'clock, ఎట్ 5 o'clock అనేది టైము. ఎట్ ద హాస్పిటల్ అనేది అది ప్లేస్. అది అక్కడ ప్లేసు, ఇక్కడ టైము. కానీ అక్కడ ఎట్టేవాడం, ఇక్కడ ఎట్టేవాడం. ఫర్ ఎగ్జాంపుల్ ఆన్, బీ ఆన్ టైం, టైంకి ఉండి ఇక్కడ. ఐ కెప్ట్ మై మొబైల్ ఆన్ ద టేబుల్. ఆన్ ద టేబుల్ అది ఆనే, ఇక్కడ ఆనే. కాబట్టి ప్రెపోజిషన్స్ని ఒక్కటేలాగా కాకుండా 2-3 రకాలుగా కూడా వాడచ్చు. అక్కడ ఉన్న సిచ్యువేషన్ బట్టి, అక్కడ ఉన్న సెంటెన్స్ స్ట్రక్చర్ని బట్టి మీరు పిక్ చేసుకోవాల్సి వస్తుంది. ఓకే. అవి నేను చెప్పింది ఇప్పటి వరకు జనరల్. అవి అంటే ఎలాగా పెట్టాలి, ఇన్, ఆన్, అపాన్, లేకపోతే ఇంటూ, బిసైడ్, ఎట్, అండర్, బినీత్, అబౌవ్, ఇన్ ఫ్రంట్, బిహైండ్, బిసైడ్, ఇవన్నీ కూడా మనకి ప్రెపోజిషన్సే వస్తాయి. వీటిలో కొన్ని కన్ఫ్యూజ్డ్ ఏరియాస్ ఉన్నాయి. అవి మాత్రమే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ మిగతావన్నీ జనరల్గా తెలుస్తాయి మనకి. ఓకేనా. ఎందుకంటే ఈ ఒక్క వీడియోలోనే నేను 5 టాపిక్స్ కవర్ చేయాలి. కాబట్టి మీకు కాంప్లికేటెడ్గా, అంటే టెట్లో ఎగ్జామ్లో అడిగేదానికి ఎక్కువ ఛాన్సెస్ ఎలా ఉన్నాయి, ఎక్కువ మనల్ని కన్ఫ్యూజ్ చేసే ఏరియాస్ ఎక్కడ ఉన్నాయి అనేది నేను ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఫైన్. ఓకే. నెక్స్ట్ ఈ ప్రెపోజిషన్స్ చూసుకుంటే కనుక నేను ఇక్కడ వేయడానికి 7 ఇచ్చున్నాను, కానీ ఒక్కొక్కటి డబల్ అవుతుంది అనమాట. డబల్ ఉంటాయి ఎగ్జాంపుల్స్. కన్ఫ్యూజ్ అయ్యే ఏరియాస్ ఎక్కడ ఉంటాయని చెప్పేదానికి. సీ ద ఫస్ట్ వన్. రామ్ కేమ్ 2 days. ఇతను 2 రోజుల ముందే వచ్చాడు అని చెప్పేదానికి మీరు ఎలా చెప్తారు? హీ కేమ్ 2 days బిఫోర్ అంటారా? హీ కేమ్ 2 days ఎగో అంటారా? చాలామంది బిఫోర్ అని వాడతారు కూడా, కానీ కాదు. రామ్ కేమ్ 2 days ఎగో. 2 రోజుల క్రితం వచ్చాడు. ఎగోకి బిఫోర్కి కన్ఫ్యూజన్ ఉంటుంది కాబట్టి ఈ ఎగ్జాంపుల్ ఇచ్చాను. ఇక్కడ సేమ్ దీనిలోనే ద ట్రైన్ హ్యాడ్ లెఫ్ట్. ట్రైన్ వెళ్ళిపోయింది. డాష్ హీ రీచ్డ్ ద స్టేషన్. అతని స్టేషన్కి వెళ్ళడానికి ముందే ట్రైన్ వెళ్ళిపోయింది. అక్కడ ఏమొస్తుంది? బిఫోర్ వస్తుంది. ద ట్రైన్ హ్యాడ్ లెఫ్ట్ బిఫోర్ హీ రీచ్డ్ ద స్టేషన్. రీచ్ అయ్యేదానికి ముందే అది వెళ్ళిపోయింది. ఇక్కడ ఇది అలా కాదు, ఎగో అనాలి. సీ ద సెకండ్ వన్. మై హౌస్ ఈజ్ డాష్ ద టెంపుల్. పక్కనే ఉంది అని. BESIDE. మై హౌస్ ఈజ్ బిసైడ్ ద టెంపుల్. షీ హ్యాస్ ఎ కార్ డాష్ మోటార్ సైకిల్. ఇక్కడ బిసైడ్స్, ఇక్కడ బిసైడ్స్ వస్తుంది. అంటే బిసైడ్స్కి బిసైడ్కి డిఫరెన్స్ ఏంటి? బిసైడ్ అంటే పక్కన, బిసైడ్స్ అంటే ఒక ఎస్ యాడ్ అయ్యేటప్పటికి మీనింగ్ మొత్తం మారిపోతుంది. ఏమొస్తుంది అక్కడ? ఇన్ అడిషన్ టు. ఇదే కాకుండా అది కూడా. అంటే ఇక్కడ ఏంటి? షీ హ్యాస్ ఎ కార్,
కారు కూడా ఉంది. ఏది కాకుండా బిసైడ్స్ ఏ మోటార్ సైకిలే కాకుండా అతనికి కారు కూడా ఉంది. ఇన్ అడిషన్ టు అని చెప్పేదానికి బిసైడ్స్ వాడతాం. ఇది అడిగే అవకాశం ఉంది. ఓకే, ఇట్ హ్యాస్ బీన్ రైనింగ్ డాష్ 10 AM. 10 AM నుండి వర్షం పడుతూనే ఉంది. పర్టికులర్గా టైం ఇచ్చాడు. ఇట్స్ పాయింట్ ఆఫ్ టైం. పాయింట్ ఆఫ్ టైంలో మనకి టైం మెన్షన్ చేయొచ్చు, సండే మండేలు మెన్షన్ చేయొచ్చు. అంటే ఈ బ్లాంక్ తర్వాత ఒక టైం మెన్షన్ అయి ఉన్నా, సండే మండే ట్యూస్డే వెన్స్డేలు ఇవి ఏమన్నా మెన్షన్ అయి ఉన్నా, జనవరి ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ ఇవి ఏదైనా మెన్షన్ అయి ఉన్నా, లేదు అని అంటే ఒక ఇయర్ 2005 2006 ఇలా ఇయర్స్ ఏమన్నా మెన్షన్ అయి ఉన్నా బ్లాంక్ తర్వాత ఆ బ్లాంక్లో మీకు ఏం రావాలి? సిన్స్ రావాలి. ఇట్ హ్యాస్ బీన్ రైనింగ్ సిన్స్ 10 AM. 10 AM నుండి వర్షం పడుతూనే ఉంది. ఐ హ్యావ్ బీన్ వెయిటింగ్ ఫర్ యూ సిన్స్ మండే నుంచి వెయిట్ చేస్తున్నాను. ఐ బీన్ వెయిటింగ్ ఫర్ యూ సిన్స్ జనవరి నెల నుండి వెయిట్ చేస్తున్నా. ఐ బీన్ వర్కింగ్ హియర్ సిన్స్ 2005 నుండి వర్క్ చేస్తున్నాను. సో మనకి బ్లాంక్ తర్వాత నేను చెప్పిన వాటిలో ఏమొచ్చినా కూడా మనకి అక్కడ ఏమొస్తుందమ్మా? సిన్స్ అనేది వస్తుంది. అలా కాకుండా ఇట్ హ్యాస్ బీన్ రైనింగ్, ఇప్పుడు ఇది పక్కన పెట్టండి, దీని పక్కన పెట్టండి. రైనింగ్ తర్వాత ఒకవేళ ఇది ఉంటే డాష్ 2 hours, 2 గంటల నుంచి వర్షం పడుతుంది. 2 గంటల నుంచి అంటే నవ్వు ఇప్పుడు ఇక్కడ 10 అన్నాను కదా, ఫర్ ఎగ్జాంపుల్ 12 గంటలు అయింది. ఇప్పుడు అప్పటికి 2 గంటల నుంచి పడుతుంది. ఇక్కడ 2 గంటలు పీరియడ్ ఆఫ్ టైం ఇచ్చాం మనం. 10 o'clock నుంచి పడుతుంది అలా, అక్కడ నుంచి 2 గంటలు అయింది. కాబట్టి 2 గంటలు అన్నప్పుడు ఇక్కడ ఏమవుతుంది? 4. ఐ బీన్ వెయిటింగ్ ఫర్ యూ ఫర్ 4 days, ఫర్ ఎ వీక్, ఫర్ 2 months. ఐ బీన్ వర్కింగ్ హియర్ ఫర్ 5 years. అలా పీరియడ్ ఇచ్చామనుకోండి ఫర్ వస్తుంది. అయితే ఇది లేకుంటే అది, రెండు కలిపైతే రాదమ్మా. ఓకే, బ్లాంక్ తర్వాత ఈ టైప్లో ఉంటే సెన్స్, బ్లాంక్ తర్వాత ఆ టైప్లో ఉంటే 4. 4th one, మై బ్రదర్ సాట్ డాష్ మై మామ్ అండ్ డాడ్. మా బ్రదర్ కూర్చున్నాడు. ఎక్కడ కూర్చున్నాడు? డాష్ మై మామ్ అండ్ డాడ్. ఇక్కడ మామ్ డాడ్ ఇద్దరు ఉన్నారు ఇక్కడ. సో ఇలాంటి సెంటెన్స్లో మీకు ఇద్దరు కనబడితే అదేమొస్తుంది? బిట్వీన్ వస్తుంది. ఏమొస్తుంది? బిట్వీన్. మై సన్ హిడ్ హిమ్సెల్ఫ్, దాక్కున్నాడు. ఎక్కడ? బిట్వీన్ 2 cupboards. 2 cupboards మధ్యలో 2 అని మెన్షన్ అయి ఉన్నా, లేకపోతే అక్కడ 2 క్యారెక్టర్స్ ఉన్నా. ఇక్కడ 2 క్యారెక్టర్స్ ఎవరు? మామ్ అండ్ డాడ్. కాబట్టి ఇద్దరు ఉన్నారు కాబట్టి బిట్వీన్ అనేది వస్తుంది. ఐ సాట్ డాష్ మై ఫ్రెండ్స్, అమంగ్ మై ఫ్రెండ్స్. నా ఫ్రెండ్స్ మధ్యలో నేను కూర్చున్నాను. అమంగ్ అంటే చాలామంది ఉంటారమ్మా, మోర్ దాన్ 2. ఇక 2 ఉంటే కనుక బిట్వీన్, మోర్ దాన్ 2 ఉంటే కనుక అమంగ్. ఓకే, సీ ద 5th one. He sat dash a room. She poured the milk dash the cup. He sat in a room. ఒక రూమ్లో కూర్చున్నాడు అతను. స్టేబుల్, నో మూమెంట్ ఇన్ దట్, ఇన్ లోపల. ఓకే, షీ poured the milk into the cup. ఇక్కడ మూమెంట్ ఉంటుంది. ఒక ప్లేస్లో నుంచి ఇంకొక ప్లేస్లోకి పోయడం కాబట్టి హీ స్విమ్మింగ్ ఇన్ ద రివర్లో స్విమ్ చేస్తున్నాడు. హీ జంప్డ్ ఇన్ టు ద రివర్. ఇక్కడ నుంచి జంప్ చేశాడు కాబట్టి ఇక్కడ మూమెంట్ ఉంది. అందులోనే ఉన్నాడు, అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలా, అందులోనే స్విమ్ చేస్తున్నాడు కాబట్టి హీ స్విమ్మింగ్ ఇన్ ద రివర్, హీ జంప్డ్ ఇన్ టు ద రివర్. హీ సాట్ ఇన్ ఏ రూమ్, షీ poured ద మిల్క్ ఇన్ టు ద కప్. ఓకే, ఇన్కి ఇంటూకి డిఫరెన్స్ అది. ఇక్కడ నేను చూడండి, ఎగోకి బిఫోర్కి డిఫరెన్స్, బిసైడ్స్, సిన్స్ ఫర్, బిట్వీన్, ఎమంగ్, ఇన్, ఇంటూ. ఇక్కడ చూడండి, మై పెన్ ఈజ్ డాష్ ద టేబుల్, ఆన్ ద టేబుల్. ఓకే, ఎ క్యాట్ జంప్డ్ అపాన్ హిమ్, ఆన్ అపాన్కి, ఆన్లో మూమెంట్ ఉండదు, అపాన్లో మూమెంట్ ఉంటుంది. క్యాట్ జంప్డ్ అపాన్ హిమ్, అపాన్ జంపింగ్లో మూమెంట్ ఉంది, ఇక్కడ ఆన్లో మూమెంట్ లేదు. ఆన్కి అపాన్కి డిఫరెన్స్ అది. హీ ఈజ్ స్విమ్మింగ్ డాష్ ద రివర్. ఇక్కడ అక్రాస్ అలాంగ్ వస్తుంది. హీ ఈజ్ స్విమ్మింగ్ అక్రాస్ ద రివర్. అలాంగ్ ద రివర్ రాయకూడదు. ఇప్పుడు రివర్ పొడవుగా ఉంటుంది కదా, చాలా కిలోమీటర్స్ ఉంటుంది. అప్పుడు స్విమ్మింగ్ అనేది ఈ గట్టు నుంచి ఆ గట్టుకు స్విమ్ చేస్తారు, కానీ దాని పొడుగుతో స్విమ్ చేసుకుంటూ వెళ్ళరు. ఏదైనా బోట్లో వెళ్తారు, స్విమ్మింగ్ వెళ్ళరు. కాబట్టి హీ స్విమ్మింగ్ అక్రాస్ ద రివర్, ఇటు నుంచి సైడ్ నుంచి ఆ సైడ్కి వెళ్తున్నాడని. హీ ఈజ్ వాకింగ్ అలాంగ్ ద రోడ్డు గుండా పడిపోతున్నాడు. రోడ్డుకి అటు నుంచి ఇటు నడవం, రోడ్డు వెంబడి పోతూ ఉంటాం. కాబట్టి వాకింగ్ అలాంగ్ ద రోడ్, స్విమ్మింగ్ అక్రాస్ ద రివర్. అక్కడ ఇన్ని ఇంటూలు అవి ఉంటే కనుక ఇన్ ద రివర్ వస్తుంది. ఒకవేళ అక్రాస్ అలాంగ్ ఇలా ఉంటే కనుక అక్రాస్ ఆన్సర్ వస్తుంది దీనికి.
Okay, these are the main confused areas in the prepositions. Fine. Now let us see the fourth topic. Okay, now the fourth topic is tenses. ఇప్పుడు మనకి టెన్సెస్లో ఎన్ని ఉంటాయి? బేసికలీ 3 tenses. They all each one divided into 4. So 3 4s are 12 tenses basically. ఇప్పుడు ఆ 12 tenses గురించి అంత ఎక్స్ప్లెనేషన్ కాదు ఇక్కడ. మనకున్న 12 టెన్సెస్లో కొన్ని ఏరియాస్ వెరీ ఇంపార్టెంట్ ఉంటాయి. అంటే ఆ ఏరియా నుంచి కంపల్సరీ మనకి క్వశ్చన్ అయితే వస్తుంది. అలాంటి ఏరియాస్ పిక్ చేసి వాటిలో నుంచి క్వశ్చన్స్ తీసా. ఓకే, అంటే ఎన్నో ఏరియాస్ ఉండవు, ఒక 6 to 7 ఏరియాస్ ఉంటాయి అంతే. అవుట్ ఆఫ్ 12లో ఒక 6 or 7 హార్డ్లీ అంతే ఉంటాయి. ఆ ఏరియాస్ నుంచి నేను క్వశ్చన్స్ తీశాను. కొద్దిగా జాగ్రత్తగా ఉంటే కనుక ఈ ఏరియాస్ నుంచే మీకు క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది, 1 or 2 క్వశ్చన్స్. కాబట్టి జాగ్రత్తగా వినండి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనకు సింపుల్ ప్రెజెంట్ టెన్స్ నేను ఫస్ట్ ఇచ్చింది. హీ డాష్ ఇంగ్లీష్. పక్కన మీకు క్లూ వర్డ్స్ ఇచ్చాను, ఎందుకంటే మీకు ఆ క్లూ వర్డ్స్నే రకరకాలుగా ఇవ్వచ్చు. ఇప్పుడు ఇక్కడ టీచ్ అనే క్లూ వర్డ్ ఇచ్చాను. అక్కడ మీకు ఆప్షన్స్లో ఈజ్ టీచింగ్ అని కానీ, వాజ్ టీచింగ్ అని కానీ, యామ్ టీచింగ్ అని కానీ, లేకపోతే టీచింగ్ అని కానీ ఏయో 1-4 ఆప్షన్స్ ఇస్తాడు మీకు. ఓకే, అందుకనే నేను ఏం చేశాను, 4 ఆప్షన్స్ ఆబ్జెక్టివ్ టైప్ కాదు కాబట్టి ఒక క్లూ వర్డ్ ఇచ్చాను మీకు నేను. హీ మే ఆస్క్ ఇన్ ఎనీవే ఇన్ ద 4, కింద వచ్చే 4లో ఎలా అయినా అడగవచ్చు మిమ్మల్ని. కాబట్టి క్లూ వర్డ్ ఇవ్వాలి ఇక్కడ, తప్పదు. సో టీచ్, హీ డాష్ ఇంగ్లీష్. అప్పుడు అన్నప్పుడు ఏమొస్తుంది, అతను ఇంగ్లీష్ టీచ్ చేస్తాడు అన్నప్పుడు ఇక్కడ థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి హీ టీచర్స్ ఇంగ్లీష్ అని వస్తుంది. హీ టీచర్స్ ఇంగ్లీష్ ఇస్ వెరీ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ఇది. ఇప్పుడు ఇక్కడ హీకి బదులు ఐ ఉందనుకోండి, ఐ టీచ్ ఇంగ్లీష్. యూ ఉన్నా యూ టీచ్ ఇంగ్లీష్. అక్కడ థర్డ్ పర్సన్ సింగులర్ వచ్చేటప్పటికి వర్బ్కి ఎస్ కానీ ఎస్ కానీ యాడ్ అవ్వాలి కాబట్టి ఇక్కడ టీచర్స్ అనేది వచ్చిందనమాట. ఆ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి మీరు. సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉంది సెంటెన్స్ అని ఎలా గమనిస్తారు? ఇక్కడ మీకు ఒక సబ్జెక్టు, ఒక వర్బ్, ఒక ఆబ్జెక్ట్ ఉంటుంది, అది వేరే ఏమి ఉండదు. స్ట్రక్చర్ అర్థమైపోద్ది మీకు. అది ప్రొఫెషన్, అది టీచ్ చేయడం అనేది ఒక ప్రొఫెషన్. ప్రొఫెషన్ గురించి చెప్పేటప్పుడు సింపుల్ ప్రెజెంట్ టెన్సే వస్తుంది. రైట్, సీ ద సెకండ్ వన్. మై సన్ డాష్ టుమారో. ఇక్కడ ఏమనుంది, అరైవ్, రేపు వస్తాడు మా అబ్బాయి అని చెప్పేదానిలో మీకు వస్తాడని కన్ఫర్మ్గా తెలిస్తే కనుక దీన్ని 2 రకాలుగా వాడచ్చు మళ్ళీను. ఎలాగా, మై సన్ విల్ కమ్ టుమారో, ఇది కరెక్టే. మై సన్ ఈజ్ కమింగ్ టుమారో, ఇది కరెక్టే. మా అబ్బాయి రేపు వస్తున్నాడు, 2 వస్తాయి చూడండి. విల్ కమ్ ఆర్ ఈజ్ కమింగ్, కన్ఫర్మ్ అయిపోయింది ఈజ్ కమింగ్. మై సన్ ఈజ్ కమింగ్ టుమారో, మా అబ్బాయి రేపు వస్తున్నాడు. మై సన్ విల్ కమ్ టుమారో, రేపు వస్తాడు, రేపు వస్తున్నాడు, రేపు వస్తాడు. ఓకేనా? ఇక రేపు వస్తాడు అని అన్నదానిలో కన్ఫర్మేషన్ లేదు. ఈజ్ కమింగ్ అన్నదానిలో కన్ఫర్మ్గా తెలుసు. మై సన్ ఈజ్ కమింగ్ టుమారో, రేపు వస్తున్నాడు, షూర్ హీఈస్ కమింగ్, హీఈస్ గోయింగ్ టు కమ్. కానీ ఇక్కడ విల్ కమ్ అన్న దానిలో మే కమ్ ఆర్ మే నాట్ కమ్. ఫైన్. సో అక్కడ మిమ్మల్ని అంత కన్ఫ్యూజ్ చేసేలాగా ఏం అడగడు. ఇచ్చిన 4 వాటిలో ఈజీగా మీరు చూస్ చేసుకోగలరు. ఓకేనా? విల్ కమ్ ఆర్ విల్ అరైవ్. అరైవ్ కదా నేను ఇచ్చింది అక్కడ. విల్ అరైవ్ ఆర్ మై సన్ విల్ బి అరైవింగ్ టుమారో. విల్ అరైవ్ ఆర్ ఈజ్ అరైవింగ్ టుమారో అని కూడా వస్తుంది. మై సన్ విల్ బి అరైవింగ్ టుమారో అనొచ్చు, మై సన్ విల్ అరైవ్ టుమారో అనొచ్చు, మై సన్ ఈజ్ అరైవింగ్ టుమారో అని కూడా అనొచ్చు. ఫైన్. నెక్స్ట్ ఇక్కడ లిసన్ ద బేబీ డాష్. ఇది చాలా ఇంపార్టెంట్. లిసన్, చూడు, విను. లుక్, చూడు. డోంట్ డిస్టర్బ్ మీ, ఐఎమ్ స్టడీయింగ్. ఇంకా అలాంటివి వచ్చి ఒక ఎక్స్క్లమేటరీ మార్క్ వచ్చింది అని అనుకుంటే ఆ బ్లాంక్లో ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్ అనేది వస్తుంది. ఇప్పుడు ఇక్కడ క్రై ఉంది, మీకు ఆప్షన్స్లో ఎలాగివ్వచ్చు? లిసన్ ద బేబీ క్రైడ్, ఈజ్ క్రయింగ్, ద బేబీ వాజ్ క్రయింగ్. ఓకే, ద బేబీ హ్యావ్ బీన్ క్రయింగ్. మనకి టెన్సెస్కి వచ్చేటప్పటికి ఎన్ని రకాలుగా అడగవచ్చు దాన్ని, ఈ ఒక్క వర్డ్ని తీసుకుని. టెన్సెస్ అంతానే వెబ్ ఫామ్స్తో కదా, ఈ వెబ్ని ఎన్ని రకాలుగా 12 రకాలుగా కూడా వాడేయచ్చు. కాబట్టి మీకు అందులో 4 రకాలు దగ్గరగా ఉన్నాయి ఇస్తాడు. కాబట్టి లిసన్ ద బేబీ ఈజ్ క్రయింగ్ అని పెట్టాలి, మీరు చూస్ చేసుకోవాలి ఈజ్ క్రయింగ్ అని. అంటే ఇక్కడ లిసన్ అని ఉన్నా, లుక్ అని ఉన్నా, డోంట్ డిస్టర్బ్ మీ, ఇలాంటి వర్డ్స్ ఏదైనా ఉండి ఎక్స్క్లమేటరీ మార్క్ ఉంది అని అంటే ప్రజెంట్ కంటిన్యూస్ అనేది వస్తుంది. లిసన్ ద బేబీ ఈజ్ క్రయింగ్, లుక్ ద మంకీ ఈజ్ ఈటింగ్ బనానా. అలాగా థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి ఈజ్ ప్లస్ అక్కడ ఉన్న వెర్బ్కి ఇంక ఫామ్ చేర్చుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ ఇది 4th వన్. ఐ డాష్ ప్రిపేరింగ్ ఫర్ ద టెట్ సిన్స్ జనవరి. ఇందాక చెప్పాను సిన్స్ ఫర్ జనవరి నుంచి నేను ప్రిపేర్ అవుతున్నాను టెట్కి. జనవరి నుండి ఇప్పుడు ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది అది ప్రిపరేషన్, ఎగ్జామ్స్ అవ్వలేదు కాబట్టి కదా. ఇప్పుడు ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది కాబట్టి
టెన్స్ ఏ టెన్స్ వస్తుంది, అది ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అనేది వస్తుంది. అంటే గతంలో ఎక్కడో ఒక వర్క్ స్టార్ట్ అయ్యి స్టిల్ ఇప్పుడు కంటిన్యూ అవుతూ ఉంటే ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. ఇలా వచ్చినప్పుడు ఐ డాష్ ప్రిపేరింగ్ ఫర్ ద టెట్ సిన్స్ జనవరి అంటే హ్యావ్ ఫామ్ రాయమన్నాడు. అప్పుడు ఏమొస్తుంది, ఇక్కడ ప్రిపేరింగ్ ఇవ్వకూడదు అసలు. ఇక్కడ క్వశ్చన్ ఎలాగివ్వాలి, ఇచ్చేసి ఇక్కడ దీనిలో ప్రిపేర్ అన్నది ఇవ్వాలి. ఓకే, ఇది కరెక్ట్ ఫామ్. ఐ డాష్ ఫర్ ద టెట్ సిన్స్ జనవరి ప్రిపేర్ అని ఉంది. అప్పుడు మనం ఏం రాయాలి ఇక్కడ, ఐ హ్యావ్ బీన్ ప్రిపేరింగ్. ఐ హ్యావ్ బీన్ ప్రిపేరింగ్ ఫర్ ద టెట్ సిన్స్ జనవరి. అక్కడ డాష్ అనేది సిన్స్ జనవరి అని అన్నాడు కదా, సిన్స్ అని ఉన్న 4 ఉన్నా ఏదున్నా కూడా అక్కడ హ్యావ్ బీన్ అనేది వస్తుంది. అలా కాకుండా ఇక్కడ హీ కానీ షీ కానీ ఏదైనా ఒక పేరు కానీ ఉందనుకోండి, రవి, అప్పుడు హ్యావ్ బీన్ ప్రిపేరింగ్ వస్తుందా, హ్యాస్ బీన్ ప్రిపేరింగ్ వస్తుందా, హ్యాస్ బీన్ రావాలి, థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి. రవి హ్యాస్ బీన్ ప్రిపేరింగ్ ఫర్ ద టెట్ సిన్స్ జనవరి. షీ హ్యాస్ బీన్ ప్రిపేరింగ్, హీ హ్యాస్ బీన్ ప్రిపేరింగ్, ఐ హ్యావ్ బీన్ ప్రిపేరింగ్, యూ హ్యావ్ బీన్ ప్రిపేరింగ్, దే హ్యావ్ బీన్ ప్రిపేరింగ్. ఒక థర్డ్ పర్సన్ సింగులర్కి మినహా మిగతా అన్ని హ్యావ్, థర్డ్ పర్సన్ సింగులర్కి వచ్చేటప్పటికి హ్యాస్ బీన్ అనేది రావాలి. అది గుర్తుపెట్టుకోవాలి పాయింట్లో. మీకు ఒక క్వశ్చన్కి వచ్చి ఒక బిట్కి వచ్చి ఒకటే అవ్వదు, 3-4 రకాల ఎక్స్ప్లెనేషన్ అవుతుంది ఇక్కడ, మీరు అది గమనించుకోవాలి అన్నీ కూడా. ఓకేనా. 5th క్వశ్చన్, షీ డాష్ హెర్ హోంవర్క్ యెస్టర్డే. ఇక్కడ యెస్టర్డే అని బ్లాంక్లో ఎందుకు పెట్టాను అని అంటే, క్వశ్చన్ ఇక్కడ వరకే ఇచ్చాడే అనుకుందాం, షీ డాష్ హెర్ హోంవర్క్. అప్పుడు ఏమైంది, ఆమె వర్క్ కంప్లీట్ చేసేసింది. మనకు లాస్ట్లో అక్కడ టైం మెన్షన్ అవ్వాల. సెంటెన్స్కి ఎండింగ్లో మీకు టైం మెన్షన్ అవ్వకపోతే అది ప్రజెంట్ పర్ఫెక్ట్లో రావాలి. షీ డాష్ హర్ హోంవర్క్ అంటే కంప్లీట్ అంటే షీ హ్యాస్ కంప్లీటెడ్. షీ హ్యాస్ కంప్లీటెడ్ హర్ హోంవర్క్, అంతే అయిపోయింది. ఒకవేళ యెస్టర్డే అని మెన్షన్ చేశాడే అనుకోండి, ఓకే, యెస్టర్డే అని మెన్షన్ చేస్తే కనుక దీనికి ఏమొస్తుంది ఇక్కడ, షీ డాష్ హర్ హోంవర్క్ యెస్టర్డే అని ఉంది, బ్లాంక్లో అక్కడ కంప్లీట్ అనే ఇచ్చాడు. హ్యాస్ కంప్లీటెడ్, కంప్లీటెడ్, ఈజ్ కంప్లీటింగ్, ఏదో ఆప్షన్స్ ఇచ్చాడు అక్కడ. అక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, షీ కంప్లీటెడ్. పాయింట్ అర్థమైందా మీకు ఇక్కడ? దీంతో కూడా ఖచ్చితంగా క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది. ఏంటిదనంటే, ఒకవేళ మీకు టైం అనేది ఎట్ ద ఎండ్, సెంటెన్స్ యొక్క ఎండింగ్లో టైం మెన్షన్ చేస్తే సింపుల్ పాస్ట్లో మీకు సెంటెన్స్ రావాలి. అంటే ఏంటి, షీ కంప్లీటెడ్ సింపుల్ పాస్ట్, నో ఆక్సిలరీస్. ఒకవేళ టైం ఇవ్వకపోతే షీ డాష్ హర్ హోంవర్క్, అంతే కంప్లీట్ అని బ్లాంక్లో ఇచ్చేసాడు అనుకోండి, అక్కడ ఏమొస్తుంది, ప్రజెంట్ పర్ఫెక్ట్ రావాలి. ప్రజెంట్ పర్ఫెక్ట్కి సింపుల్ పాస్ట్కి దగ్గరగా ఉంటుంది. సింపుల్ పాస్ట్ టైం మెన్షన్ అయి ఉండాలి, ప్రజెంట్ పర్ఫెక్ట్ టైం మెన్షన్ అయి ఉండదు. అది గమనించుకుని ఆ రెండిటికి వేరియేషన్ తెలిసిందా లేదా మీకు అని ఆ ఏరియాలో క్వశ్చన్ అడిగే అవకాశం ఉంది. పాయింట్ అర్థమైందా మీకు? ఓకే, ఇక టైం మెన్షన్ చేసేస్తే సింపుల్ పాస్ట్లో వెళ్ళాలి మీరు. ఒకవేళ మెన్షన్ చేయలేదు, ప్రజెంట్ పర్ఫెక్ట్లో వెళ్ళాలి. హ్యావ్ ఆర్ హ్యాస్ ప్లస్ V3. ఓకే, ఇక్కడ ఐ ఉందనుకోండి, ఐ హ్యావ్ కంప్లీటెడ్, షీ హ్యాస్ కంప్లీటెడ్, అట్లా రావాలన్నమాట. సి ద 6th వన్, ద డాష్ క్రికెట్ ఎట్ దట్ టైమ్. ఎట్ దట్ టైమ్ అని అన్నాడనంటే ఆ టైంలో వాళ్ళు క్రికెట్ ఆడుతున్నారు అంటే ఇది పాస్ట్ కంటిన్యూస్ గురించి ఉంది కాబట్టి, ప్లే ఉంది కాబట్టి, దే ప్లూరల్ కాబట్టి వేర్ ప్లేయింగ్. మీకు అక్కడున్న ఆప్షన్స్లో దే హ్యావ్ బీన్ ప్లేయింగ్ ఆర్ దే వేర్ ప్లేయింగ్, దే ఆర్ ప్లేయింగ్ అని ఇలా చాలా రకాలుగా అడగవచ్చు మిమ్మల్ని. ఓకే, అలా అడిగే అవకాశం ఉంది కాబట్టి ఇక్కడ ఎట్ దట్ టైమ్ అని అన్నాడు కాబట్టి పాస్ట్ కంటిన్యూస్ అనేది వస్తుంది ఇక్కడ. నౌ సీ ద 7th వన్, వెన్ ఐ సా హిమ్ హీ డాష్ ఎ బుక్. అక్కడ బ్రాకెట్లో రీడ్ అని ఇచ్చాడు మనకి. ఆ రీడ్ ఇచ్చినప్పుడు రీడ్తో 4 ఆప్షన్స్ ఏమిటి ఇవ్వచ్చు మీకు. కాకపోతే ఇక్కడ కాన్సెప్ట్ ఏంటో చూడండి. వెన్ ఐ సా హిమ్ హీ డాష్ ఎ బుక్, నేను అతన్ని చూసినప్పుడు అతను బుక్ చదువుతున్నాడు. చదువుతున్నాడు అన్నది కంటిన్యూస్ టెన్స్. నేను అతన్ని చూసినప్పుడు ఇది షార్ట్ యాక్షన్, ఇది అతను పుస్తకం చదువుతున్నాడు లాంగ్ యాక్షన్. అది చూసినప్పుడు చదువుతున్నాడు, ఆ చదవడం అనేది లాంగ్ యాక్షన్, ఎప్పటి నుంచో జరుగుతుంది అది. కాబట్టి అది పాస్ట్ కంటిన్యూస్లో ఉంటే ఇది సింపుల్ పాస్ట్లో ఉంటుంది. వెన్ ఐ సా హిమ్ సింపుల్ పాస్ట్ కదా, ఐ సా హిమ్ అనేది సింపుల్ పాస్ట్.
అలాంటి సెంటెన్స్ వచ్చినప్పుడు ఈ వెన్ వచ్చింది కాబట్టి ది అదర్ సెంటెన్స్లో ఏమొస్తుంది, పాస్ట్ కంటిన్యూస్ రావాలి. వెన్ ఐ సా హిమ్ హీ వాజ్ రీడింగ్ ఏ బుక్. హీ వాజ్ రీడింగ్ ఏ బుక్. ఇక్కడ వెన్ అండ్ వైల్ ఉంటుంది చూడండి. ఇక్కడ ఎక్కడైనా ఒక సెంటెన్స్ రావచ్చు వైల్తో వచ్చింది కాబట్టి చెప్తాను. ద బాయ్ డాష్ వైల్ హీ వాజ్ రన్నింగ్. అతను పరిగెత్తుతూ ఉన్నప్పుడు ద బాయ్ డాష్ ఫాల్ అని ఉంది అక్కడ. అప్పుడు సింపుల్ పాస్ట్ రావాలా. ఓకే, నీకు వెన్ అండ్ వైల్లో ఒకటి సింపుల్ పాస్ట్లో ఉంటుంది, ఒకటి పాస్ట్ కంటిన్యూస్లో ఉంటుంది. దేనికి పాస్ట్ కంటిన్యూస్? లాంగ్ యాక్షన్కి ముందు పాస్ట్ కంటిన్యూస్, షార్ట్ యాక్షన్కి ముందు సింపుల్ పాస్ట్. ముందంటే షార్ట్ యాక్షన్లో సింపుల్ పాస్ట్, లాంగ్ యాక్షన్లో పాస్ట్ కంటిన్యూస్. ఇక్కడ చూడండి, లాంగ్ యాక్షన్ ఏంటి? వెన్ ఐ సా హిమ్. షార్ట్ యాక్షన్కి ముందు వెన్ వస్తే లాంగ్ యాక్షన్కి ముందు వైల్ వస్తుంది. చూడండి ఇక్కడ వెన్ వైల్. ఇది లాంగ్ యాక్షన్. ఈ వాజ్ రన్నింగ్ అనేది పరిగెడుతూ ఉండగా పడిపోయాడు, లాంగ్ యాక్షన్. షార్ట్ యాక్షన్ ఇది షార్ట్ యాక్షన్, ఇది లాంగ్ యాక్షన్. చూడండి ఇక్కడ బ్లాంక్ ఇస్తే ఇక్కడ బ్లాంక్ ఇచ్చాడు. ఇది సింపుల్ పాస్ట్లో ఉంటుంది, ఇది పాస్ట్ కంటిన్యూస్లో ఉంటుంది. సో వెన్ ఐ సా హిమ్ హీ వాజ్ రీడింగ్ ఏ బుక్. ఇప్పుడు దీన్నే వైల్తో చెప్పండి. ఐ సా హిమ్ వైల్ హీ వాజ్ రీడింగ్ ఏ బుక్. ఇప్పుడు దీన్ని వెన్తో చెప్పండి. వెన్ ద బాయ్ ఫెల్ హీ వాజ్ రన్నింగ్. వెన్ ద బాయ్ ఫెల్ హీ వాజ్ రన్నింగ్. అతను పడిపోయినప్పుడు పరిగెడుతూ ఉన్నాడు అంటే వెన్తో చెప్తే కనుక. ఇది వైల్తో చెప్తే అలాగా. వెన్ అండ్ వైల్ అలాగా కంబైన్డ్గా ఉంటాయి చూడండి. రెండు ఒక సెంటెన్స్లో ఉండవు సుమా, రెండు వేరు వేరు సెంటెన్స్లో. వెన్ వచ్చింది అని అంటే అది షార్ట్ యాక్షన్కి ముందు వెన్ వస్తుంది, లేదా లాంగ్ యాక్షన్ పాస్ట్ కంటిన్యూస్లో ఉండాలా. వైల్ వచ్చింది అని అంటే పాస్ట్ కంటిన్యూస్లో ఉంటుంది, షార్ట్ యాక్షన్కి ముందు వెన్ రావాలా. ఇది రెండు గుర్తుపెట్టుకోండి. 8th one, షీ డాష్ బిఏ బిఫోర్ షీ మ్యారీడ్. ఇప్పుడు షీ డాష్ బిఏ బిఫోర్ షీ మ్యారీడ్ అంటే ఆమె పెళ్లి కాక ముందు బిఏ చదివేసింది. రెండు యాక్షన్లు కంప్లీట్ అయిపోయినాయి అక్కడ. ఈ సెంటెన్స్ ఏంటి? ఒకటి జరుగుతూ ఉండగా ఇంకొకటి జరిగింది. ఇది అలా కాదు, రెండు కంప్లీట్ అయిపోయినాయి ఇక్కడ. షీ డాష్ బిఏ బిఫోర్ షీ మ్యారీడ్. అప్పుడు రెండు పాస్ట్లో ఉన్నప్పుడు మ్యారేజ్కి ముందు ఇది జరిగింది కాబట్టి రెండు యాక్షన్లు గతంలో జరిగినప్పుడు ఆ రెండిట్లో ఏ యాక్షన్ అయితే ఫస్ట్ జరిగిందో దానికి హ్యాడ్ ప్లస్ V3 రావాలా. ఓకే, రెండు యాక్షన్లు గతంలో జరిగిపోయాయి, ఆల్రెడీ కంప్లీటెడ్. ఈ కంప్లీటెడ్ రెండు యాక్షన్స్లో కూడా ఉన్నదానిలో ముందుది ఏది ఉందో దానికి హ్యాడ్ ప్లస్ V3 రావాలా. ఇప్పుడు పెళ్ళికి ముందే ఆమె చదివేసిందంటే ఇదే కదా ముందే జరిగింది కాబట్టి ఇక్కడ హ్యాడ్ ప్లస్ V3 పాస్డ్. షీ హ్యాడ్ పాస్డ్ బిఏ బిఫోర్ షీ మ్యారీడ్. పెళ్ళికి ముందు ఆమె బిఏ పాస్ అయిపోయింది. రెండు యాక్షన్స్లో ముందు బిఏ పాస్ అవడమే కాబట్టి హ్యాడ్ ప్లస్ V3 రావాలా. సీ ద 9th one, హీ డాష్ ఫర్ 10 hours వెన్ హీ మెట్ విత్ అన్ యాక్సిడెంట్. ఇక్కడ ఎలా జరిగిందనంటే అతను యాక్సిడెంట్ అయ్యే టైంకి అప్పటికే అతను 10 గంటల నుంచి డ్రైవ్ చేస్తూనే ఉన్నాడు. అప్పటికి అతను 10 గంటల నుంచి డ్రైవ్ చేస్తూనే ఉన్నాడు అంటే పాస్ట్లోనే అతనికి యాక్సిడెంట్ అయ్యే టైంకి జస్ట్ బిఫోర్ 10 గంటల నుంచి డ్రైవ్ చేస్తూనే ఉన్నాడు. ఇక్కడ అయ్యే టైంకి ఇజ్ ఓవర్, ముందు చేస్తూనే ఉన్నాడు. అప్పుడు ఏమవుతుంది? పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో రావాలి. హీ డాష్ ఫర్ 10 hours అంటే అక్కడ ఏమొస్తుంది? హీ హ్యాడ్ బీన్ డ్రైవింగ్ ఫర్ 10 hours. హీ హ్యాడ్ బీన్ డ్రైవింగ్ అంటే అప్పటికి 10 గంటల నుంచి డ్రైవ్ చేస్తూనే ఉన్నాడు యాక్సిడెంట్ అయ్యే టైంకి. రెండు అయినాయి బట్ ఇది అయ్యే టైంకి బిఫోర్ అంతా చేస్తూ ఉన్నాడు అన్న టైంలో హ్యాడ్ బీన్ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అనేది మీకు ఎక్కడ వస్తుంది అనమాట. టెన్సెస్ గురించి ఒక మినిమం నాలెడ్జ్ ఉంటే కనుక మీకు ఇది చాలా ఈజీగా అర్థమవుతుంది. అర్థం కాకపోయినా కూడా కొన్ని బండ గుర్తులాగా చెప్పాను కాబట్టి అలా గుర్తుపెట్టేసుకోండి. ఇంకా ఫైన్. నౌ లెట్స్ గో టు ద 5th topic and the last topic. Keep watching. Now this is the last topic, subject and verb agreement. సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్లో ఎలా అంటే ఇప్పుడు వర్బ్ అనేది సబ్జెక్ట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, అంటే సబ్జెక్టు సింగులర్ అయితే సింగులర్ వర్బ్ రావాలి, ప్లూరల్ అయితే ప్లూరల్ రావాలి. అది జనరల్గా ఇచ్చేసాడు అనుకోండి బాగానే ఉంటుంది. కానీ ఇక్కడ ఇచ్చినవి ఎలా ఉంటుందంటే కొంచెం కన్ఫ్యూజ్డ్. అంటే ఇలా ఇచ్చినప్పుడు ఈజ్ పెట్టాలా, సింగులర్ వర్బ్ పెట్టాలా, లేకపోతే ప్లూరల్ పెట్టాలా, అలా అసలు అగ్రి ఎలా చేయాలి అన్నది కొద్దిగా బిట్టి కన్ఫ్యూజన్ ఉంటాయి. ఇప్పుడు నేను ఇచ్చిన ఈ 8 questions ఏరియాస్ అనమాట. జాగ్రత్తగా చూడండి. సీ ద ఫస్ట్ వన్, షీ డాష్ లైక్ ఇట్. అక్కడ డూ ఫామ్ ఇచ్చాడు.
అంటే ఆమెకి ఇష్టం లేదు అనే నెగిటివ్ సెన్స్ ఇవ్వడానికి అనమాట. అప్పుడు కన్ఫర్మేషన్కి కాకుండా డూ నాట్ అని పెడతాను. ఇక్కడైతే డూ నాట్ అని పెడతాను. కాబట్టి ఇక్కడ థర్డ్ పర్సన్ సింగులర్ ఉంది కాబట్టి ఆ డూ ఫామ్ అనేది ఏమొస్తుంది, ఇక్కడ డజంట్ లైక్ అనేది రావాలి. ఐ డోంట్ లైక్, యూ డోంట్ లైక్, షీ డజంట్ లైక్. ఇక్కడ సబ్జెక్ట్ ఏముంది, థర్డ్ పర్సన్ సింగులర్ ఉంది. ఇక్కడ వర్బ్ ఏం రావాలి, అది అగ్రీ అవ్వాలి. థర్డ్ పర్సన్ సింగులర్ అంటే డజంట్ రావాలి కాబట్టి దీన్ని అగ్రీ అవ్వాలి. కాబట్టి మనకు అక్కడ ఏమొస్తుంది, డజంట్ అనేది వస్తుంది. ఇక్కడ ఐ ఉంది అనుకోండి, దీనికి బదులు ఐ డోంట్ లైక్, యూ డోంట్ లైక్, షీ డజంట్ లైక్ ఇట్. ఈచ్ ఆఫ్ దీస్ బుక్స్ డాష్ గుడ్. అక్కడ బీ ఫామ్ అడిగాడు. ఈచ్ ఆఫ్ దీస్ బుక్స్, ఈచ్ అనే వర్డ్ ఉంది అని అంటే వర్బ్ ఎప్పుడు కూడా సింగులరే ఉండాలి. అప్పుడు ఇక్కడ ఏమొస్తుంది, ఈజ్ గుడ్. ఈచ్ ఆఫ్ దీస్ బుక్స్, ఇక్కడ బుక్స్ ఉంది కదా అని ప్లూరల్ రాదు. ఇక్కడ సెంటెన్స్లో ఈచ్ అనేది ఉంది కాబట్టి ప్రతి ఒక్క బుక్కు అంటే ఈ బుక్స్లో ప్రతి ఒక్క బుక్కు బాగుంది అన్నదానిలో ప్రతి ఒక్క బుక్కు బాగుంది అంటావా, ఈ బుక్స్లో ప్రతి ఒక్క బుక్కు బాగున్నాయి అంటావా? తెలుగులో అనుకున్నా మీకు తెలుస్తుంది చూడండి. ఈ బుక్స్లో ప్రతి ఒక్క బుక్కు బాగున్నాయి, నో, ప్రతి ఒక్క బుక్కు బాగుంది. ఈచ్ ఆఫ్ దీస్ బుక్స్ ఈజ్ గుడ్. దీస్ బుక్స్ అని ఉన్నా కూడా బ్లాంక్లో మనకి ఈజ్ అనేది వస్తుంది, ఎందుకంటే ఇక్కడ ఈచ్ అనేది ప్రతి ఒక్కటి అని. ఫైన్, అర్థమైంది అనుకుంటున్నా. థర్డ్ వన్, ఎవ్రీబడి డాష్ హిమ్. ప్రతి ఒక్కరికి తెలుసు అతను. ఎవ్రీబడి అప్పుడు ఏమొస్తుంది, ఎవ్రీబడి అన్నది వర్డ్ వచ్చినప్పుడు మనకి వర్బ్ ఏం పడాలి అక్కడ అన్నదాన్ని చూసుకుంటే కనుక నోస్ హిమ్. ప్రతి ఒక్కరికి తెలుసు అతను. ఆ ఒక్కొక్కళ్ళు అన్నవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు అంటే ఎవ్రీబడి ప్రతి ఒక్కరు అనుకున్న దానిలో సింగులర్ వస్తుందన్నమాట, నోస్ హిమ్ అని రావాలన్నమాట. నెక్స్ట్, ద ఫ్యామిలీ డాష్ ఏ లాంగ్ హిస్టరీ. అక్కడ హ్యావ్ ఫామ్ అడిగాడు. ఈ ఫ్యామిలీకి పెద్ద హిస్టరీ ఉంది, బాగా ఏ లాంగ్ హిస్టరీ అంటే చాలా పెద్ద హిస్టరీ ఉందని అర్థం. ద ఫ్యామిలీ హ్యావ్ ఫామ్ అడిగాడు కాబట్టి ఇక్కడ ద ఫ్యామిలీ అనేది సింగులరా ప్లూరలా? ఫ్యామిలీలో చాలామంది మనుషులు ఉంటారు కాబట్టి ప్లూరల్ అనుకుంటావా? నో, ఫ్యామిలీ ఈజ్ ఎ సింగిల్ యూనిట్ కాబట్టి ద ఫ్యామిలీ హ్యాజ్ ఏ లాంగ్ హిస్టరీ. ఓకే, ద ఫ్యామిలీ హ్యాజ్ ఎ లాంగ్ హిస్టరీ. ఫ్యామిలీ అనేది సింగులర్ కాబట్టి అక్కడ హ్యాజ్ అనేది వస్తుంది హ్యావ్ ఫామ్లో. ఓకే, ద ఫ్యామిలీస్ హ్యావ్ ఎ లాంగ్ హిస్టరీ. ఫ్యామిలీస్కి లాంగ్ హిస్టరీ ఉంది అని. ఫిఫ్త్ వన్, ద ప్రిన్సిపల్ ఇంక్లూడింగ్ హీ స్టాఫ్ డాష్ అటెండింగ్ ఏ పార్టీ, అటెండింగ్ ఏ ప్రోగ్రామ్ అని ఏదైనా అనొచ్చు. ద ప్రిన్సిపల్ అండ్ అనలేదు, ఇక్కడ జస్ట్ కామా పెట్టాడు, అనలేదు. ఆ చిన్నవి చూసుకోవాలి మీరు. ద ప్రిన్సిపల్ ఇంక్లూడింగ్ హీ స్టాఫ్ అంటే మిగతా టీచర్స్ అందరూ వస్తారు. స్టాఫ్ ఉంది కదా అని ఇక్కడ ప్లూరల్ ఇస్తావా? ఫస్ట్ దాన్ని కన్సిడర్ చేస్తావా? ఇలాంటి సెంటెన్స్లో మీరు ఏం చేయాలంటే ఫస్ట్ వన్ ఇచ్చిన తర్వాత ద ప్రిన్సిపల్ ఒకడే కదా, ఒకడే. ఇక్కడ కామా ఇచ్చి ఇంక్లూడింగ్ హీ స్టాఫ్ అన్నాడు. కామా ఇచ్చున్నాడు కాబట్టి ఇక్కడ ఇతనికి అంటే ఇక్కడ ఉన్న ఈ సబ్జెక్ట్కి ఏదైతే వర్బ్ అగ్రీ అవుతుందో అదే ఇవ్వాలి, ఇక్కడ ఉన్నదానికి కాదు. కామా ఉంది కాబట్టి ఈ పక్కన ఎంతమంది ఉన్నా నీకు అనవసరం, ఎన్ని ప్లూరల్స్ ఉన్నా అనవసరం నీకు. ఫస్ట్ ఏది ఇచ్చాడు, ద ప్రిన్సిపల్ ఈజ్ అటెండింగ్, అంతే. ఇదే కన్సిడర్ చేసుకోవాలి, ఇది చేయకూడదు. ఇక్కడ అండ్ ఉందనుకోండి మళ్ళీ ఆర్ వస్తుంది, అక్కడ వీళ్ళు కూడా అని వస్తుంది. ఓకే, ఇక్కడ ఆర్ ఉందనుకోండి, ఆర్ అప్పుడు ఇక్కడ స్టాఫ్ని కన్సిడర్ చేసుకోవాలి, అప్పుడు ఆర్ వస్తుంది అక్కడ. ఓకే, ఇక్కడ కామా ఉంటే ఫస్ట్ వన్ కన్సిడర్ చేసుకోవాలి, అండ్ ఉంటే రెండు కన్సిడర్ చేయాలి, ఆర్ ఉంటే సెకండ్ వన్ కన్సిడర్ చేయాలి. చిన్నగా ఇవి చూసుకోండి. వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్, నా ఫ్రెండ్స్లో ఒకరు. ఇది చాలామంది తప్పు మాట్లాడతారు. షీ ఈజ్ వన్ ఆఫ్ మై బెస్ట్ ఫ్రెండ్స్, వన్ ఆఫ్ మై బెస్ట్ ఫ్రెండ్ అంటారు, వన్ ఆఫ్ మై క్లాస్మేట్ అంటారు. క్లాస్మేట్స్, బెస్ట్ ఫ్రెండ్స్, నైబర్స్. షీ ఈజ్ వన్ ఆఫ్ మై నైబర్స్ అంటే నా నైబర్స్లో ఒకరు, నా ఫ్రెండ్స్లో ఒకరు. కాబట్టి ఒకరి గురించేగా మనం మాట్లాడేది. ఓకే, వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్, ఇక్కడ ఫ్రెండ్స్ ప్లూరల్ ఉంది కదా అని ఇక్కడ ప్లూరల్ రాదు, వన్ అనేది చూసుకోవాలి. ఇక్కడ వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ అంటే నా ఫ్రెండ్స్లో ఒకరు గోయింగ్ టు యూఎస్ఏ, అప్పుడు ఏమొస్తుంది, వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ ఈజ్ గోయింగ్ టు యూఎస్ఏ.
నాట్ ఆర్ గోయింగ్. ఇక్కడ ఫ్రెండ్స్ ఉన్నారు కదా అని ఆర్ రాదు ఇక్కడ. ఓకేనా. నెక్స్ట్ బాలు అండ్ దివ్య. ఇక్కడ చూడండి అండ్ ఇచ్చాను. బాలు అండ్ దివ్య అంటే ఇద్దరు. డాష్ వాంట్ టు సీ దట్ మూవీ. డూ ఫామ్ అడిగాడు. డోంట్ వాంట్ టు సీ దట్ మూవీ. దే డోంట్ వాంట్ టు సీ దట్ మూవీ. యాక్చువల్లీ డూ ఫామ్ అని అడగకూడదు అక్కడ. దే డోంట్ వాంట్ టు సీ దట్ మూవీ అన్నదానికి కింద ఆప్షన్స్ ఇచ్చినప్పుడు మీకు క్లారిటీ వచ్చేస్తుంది. బాలు అండ్ దివ్య అని ఉంది కాబట్టి ఇక్కడ డోంట్ ఎప్పుడు వస్తుంది? ప్లూరల్ ఉంటే వస్తుంది. ఐ డోంట్, యూ డోంట్, దే డోంట్. ఇక్కడ దే, ఇద్దరు అవుతారు. ఇప్పుడు బాలు అనేది ఒకటి ఉందనుకోండి. బాలు డజంట్ వాంట్ టు సీ దట్ మూవీ. డజంట్ అన్నది వస్తుంది. ఇక్కడ అండ్ దివ్య అని కూడా ఉంది కాబట్టి ఇక్కడ ఇద్దరు యూనిట్ 2 అయ్యారు కాబట్టి ప్లూరల్ వస్తుంది ఇక్కడ. ఫైన్, అది చెప్పేదానికి రాసాను. 8th వన్, ద డాగ్ ఆర్ ద క్యాట్స్. ఇక్కడ చూడండి, ద డాగ్ సింగిల్ యూనిట్, ఇక్కడ సింగిల్, ద క్యాట్స్ ప్లూరల్. ఇక్కడ ఇప్పుడు ఈ సింగులర్ తీసుకుంటావా, ఈ ప్లూరల్ తీసుకుంటావా? ఈ బ్లాంక్లో ఇక్కడ ఆర్ ఉంది కాబట్టి ఇది తీసుకోవాలి. ద డాగ్ ఆర్ ద క్యాట్స్ ఆర్ అవుట్ సైడ్. ఇక్కడ ఆర్ అనేది వస్తుందన్నమాట. ఓకే, అండ్ దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద 5 టాపిక్స్. ఇప్పుడు మీరు ఈ వీడియోని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మీరు లైక్ ఇట్. ఇఫ్ యూ లైక్ ద కంటెంట్ ఇష్టమైతే కనుక జస్ట్ లైక్ ఇట్ అండ్ షేర్ ఇట్ టు యువర్ ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్ ఇంకా చాలామంది ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి షేర్ చేయండి. అండ్ లైక్ చేయడం మర్చిపోకండి, బికాస్ లైక్ ప్లేస్ ద మేజర్ రోల్ ఫర్ ద యూట్యూబర్స్. ఆల్గరిథంలో కొంచెం హైక్ చేస్తుందన్నమాట. కాబట్టి లైక్ ఇవ్వడం మర్చిపోకండి. ఐఎమ్ ట్రయింగ్ మై బెస్ట్ టు గివ్ యూ ద బెస్ట్. ఓకే, అండ్ ఇంకా వీడియోస్ చేస్తాను, అంటే మీకు క్విక్ రివిజన్ ఉండేలాగా మీకు ఇంకా వీడియోస్ చేస్తాను. అయితే ఇది పెద్ద టాపిక్స్ యాక్చువల్లీ 5 కూడా. ఈ 5 టాపిక్స్ని నేను కవర్ చేశాను కాబట్టి మీకు ఎగ్జామ్లో 5 కాకుండా ఇంకా మోర్ దాన్ 5 క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది ఈ 5 ఏరియాస్ నుంచి. కాబట్టి డోంట్ మిస్ దిస్ ఫ్రమ్ బిగినింగ్ టు ది ఎండ్. ఫ్యూ మోర్ క్వశ్చన్స్ అంటే ఇంకా నేను పిక్ చేసి నేను మీకు ఎలా అయితే బెస్ట్గా యూస్ఫుల్గా ఉంటాయి అనేది నేను పిక్ చేసి మీకు ఇస్తాను. డోంట్ వరీ అబౌట్ దట్. ప్రిపేర్ వెల్. And if you're watching my channel for the first time, do subscribe it and see you with another best content in the next video. Till then, take care, bye bye. Your Sujata signing off. Love you all.